అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారే తొలి గురువు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. చాలా కష్టపడి వీడియో చేసి మీ దాకా పంపిస్తున్నందుకు ఒక మంచి లైక్, మంచి కమెంట్, మన స్టోరీస్ని షేర్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి కథలోకి వెళ్ళిపోదామా? కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఈ భూమి మీద ఏ మగాడికైనా భార్య అనేది సహధర్మచారిణి. భార్య అంటే తల్లి లాంటిది. భార్య అంటే ప్రేయసి. భార్య అంటే తన బిడ్డలకి తల్లి. భార్య అంటే ఇంటికి ఇల్లాలు, కమ్మగా వంట చేసి పెడుతుంది, మనకు కావలసిన అన్ని సేవలు చేస్తుంది. ఇలా చాలా రకాలైనటువంటి పేర్లతో భర్తలు భార్యలను పొగుడుతూ ఉంటారు. కానీ నిజానికి విశ్వనాథ్ గారికి వచ్చినటువంటి భార్య లాంటి భార్య నిజంగా చాలా అరుదుగా 100కి ఒక 10% మగవాళ్ళకి అలాంటి భార్యలు వస్తారేమో. అలాంటి అత్తగారు కోడలికి అత్తగా వస్తే ఆ జన్మ నిజంగా చరితార్థం అయిపోతుందేమో. ఇక ఏమని వర్ణించాలి ఆవిడ గురించి ఏమని చెప్పాలి అంటే మనం కథలోకి వెళ్ళిపోయి చూసుకోవాల్సిందేమో. విశ్వనాథ్ గారి తల్లి పేరు కామాక్షి. ఆయన తండ్రి విశ్వనాథ్ గారు చదువుతున్నప్పుడే కాలం చేశాడు. పోతూ పోతూ ఆయన చేసిన పెద్ద తప్పు, భార్యను నమ్మి ఆస్తంతా కామాక్షి పేరు మీద పెట్టెళ్ళాడు. విశ్వనాథ్ గారికి ఇంకా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన ఒక్కడే కొడుకు. అయితే ఆయన ఎటు చదువులో ఉన్నాడు కాబట్టి కామాక్షి ఈలోపు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి దోచిపెట్టాల్సిందంతా చాలా వరకు దోచిపెట్టేసిందే. ఆ తర్వాత ఇహ నాకు పెళ్ళి చేయవా ఏంటమ్మా అని అడిగితే, అదేమిట్రా అంత కంగారు పడతావు పెళ్ళికి అంటే, ఆల్రెడీ నాది పీజీ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ వచ్చి 2 ఏళ్ళయింది, నేనేమైనా చిన్న పిల్లాన్ని అనుకుంటున్నావా ఏంటమ్మా అంటే, వీడికి పెళ్ళికి ఎంత కంగారో ఎంత తొందరపాటో, అంతేకాని వయసుకు వచ్చిన పిల్లాడికి పెళ్ళి చేయనంటావా అమ్మాయి అని ఒకవైపున విశ్వనాథ్ పెదనాన్నలు బాబాయిలు కూడా కలగ చేసుకొని సంబంధం చూశారు. అమ్మాయి పేరు జమున, బంగారు కొండ. అసలు ఏ విషయంలో వంక పెట్టగలరు? జమునకే అందగత్తె, చదువుకుందే, తెలివితేటలున్నాయి. అసలు ఒకటి వచ్చు ఒకటి రాదు అన్నట్టుగా కాకుండా కుట్లు, అల్లికలు, డ్రైవింగు అన్నీ ఇలా చూస్తే అలా పట్టేసి చేసేస్తుంది. అంత తెలివైంది. అన్నిటికన్నా ఓర్పు, సహనం, తెలివితేటలో పెట్టని ఆభరణాలు జమునకే. జమున వాళ్ళ అమ్మా నాన్నలకి 4 కొడుకుల తర్వాత ఒక్కటే కూతురు. వాళ్ళదే కాస్త కలిగిన కుటుంబమే. అయితే జమున తల్లిదండ్రులు తండ్రి తరపున ఉన్న ఆస్తి 4 కొడుకులకే, తల్లి స్త్రీధనంగా తీసుకొచ్చింది కూతురికే అని ముందే అనుకుని ఆ మాట ప్రకారమే విశ్వనాథ్ గారు వద్దండి, తననిచ్చి చేయటమే నాకు చాలా ఎక్కువ అని ఆయన అన్నా, భలేవాడివి బాబు, మా ముచ్చట కొద్దీ పెట్టుకొనివ్వయ్యా అని జమునకి స్త్రీధనాన్ని బాగానే ఇచ్చి పంపించుకున్నారు. ఆవిడ తల్లిదండ్రులు నగల రూపేణా, ప్రాపర్టీ రూపేణా, క్యాష్ రూపేణా. ఇక విశ్వనాథ్ గారి పెళ్లి చూపుల్లో జమునతో మాట్లాడిన తర్వాత, ఈ భూమి మీద నిజంగా అసలు ఇలాంటి ఆడది ఉంటుందా? తనకి చెప్పాలంటే 3 అక్కలు, 2 చెల్లెళ్ళు, తన అమ్మ, తన అమ్మమ్మ, తన నానమ్మ, తన పిన్నులు, పెద్దమ్మలు, మేనత్తలు, ఎంతమందిని చూస్తూ పెరిగాడు. అందరూ ఆడవాళ్లే. కానీ ప్రతి ఒక్కళ్ళల్లోనూ ఏదో ఒక వంక, ఏదో ఒక వెలితి, ఏదో ఒక లోటు, ఏదో ఒక వెకిలితనం, ఏదో ఒక తెలియని అసంపూర్తత్వం. కానీ జమునలో అదేమీ లేదో. ఎలా సాధ్యపడింది భగవంతుడా నీకు ఇలాంటి అమ్మాయిని సృష్టించడం అనుకొని ఇక ఆవిడని తప్ప ఎవరిని చేసుకోనని భీష్మించు కూర్చున్నాడు విశ్వనాథ. అయితే కామాక్షికి ఆవిడ వేలు విడిచిన కాలు విడిచిన మొత్తానికి ఒక మేనగోడలు వరుస అయ్యేది ఒకటి ఉంటే దానికి చదువు సంధ్య లేదు. చూడటానికి చింతతుమ్మ ముద్దులాగా ఉంటుంది. పళ్ళు ఎంతంత పొడవునుంటాయి. ఒక కన్ను తూర్పు చూస్తే ఒక కన్ను ఉత్తరం చూసుద్దే. దాన్ని చేసుకుంటే అన్ని విధాల తన చేతి వాటానికి అదైతే గనక తెలివితేటలు లేనిది, చదువు సంధ్య లేనిది అనువుగా ఉంటుందని విశ్వనాథు జమునను చేసుకుంటానంటే జమున నచ్చలేదని, జమున కుటుంబం అలాంటిది ఇలాంటిది అని మా ఎంక్వైరీలో తేలిందని 190 వంకలు వెతికింది కామాక్షి. ఎవడు ఏమన్నా ఎవడు ఎన్నన్నా ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయాలు వెనక ముందు అయిన
అయినప్పటికీ కూడా కరెక్ట్గా తీసుకుంటూ ఉంటాం. పక్కన వాడి మాటలు వినే బదులు అదేదో తప్పో ఒప్పో అనుభవించేది మనమే కాబట్టి ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్గానే ఉంటుందేమో. స్వనిర్ణయం తీసుకోవటమే నయం కదా. పక్కవాడి మాటలు విని రేపొద్దున వాడు చెప్పాడని నేను విన్నానని చెప్పుతో కొట్టుకునే బదులు అలా నేను జముననే చేసుకుంటానని భీష్మించుకొచ్చోని అన్నం నీళ్లు మానేసరికి వాళ్ళ పెదనాన్నలో బాబాయిలు వచ్చి ఇప్పుడు వాడికి ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటే వచ్చిన నష్టమే ఉందే, నువ్వు ఇంకేం మాట్లాడద్దని నిశ్చితాంబూలాలు. ఎటు కామాక్షి విధవే కాబట్టి విశ్వనాథ్ పెదనాన్న పెద్దమ్మ తీసుకొని ఆ తర్వాత పెళ్ళైపోయిన తర్వాత జమున అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత జమునని వేధించుకొని తింది కామాక్షి. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, ఏ పని చేసినా తప్పే. కూరలో ఒకరోజు ఉప్పు ఎక్కువైందని, కారం ఎక్కువైందని, ఇడ్లీ వేస్తే పూరి కావాలి, పూరి వేస్తే దోశ కావాలి, దోశ వేస్తే పునుగు కావాలి, టీ పెడితే కాఫీ కావాలి, ఇక ఉప్మా చేస్తే అలా ఉందని మొహాన ఉయ్యటం, చేతిలో అవి ఉంటే ఆవిడ మొహానికి వేసి కొట్టడం, ఇక ఆవిడని కావాలని ఎక్కువసేపు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటాం. ఆ రోజుల్లోనే ఆవిడని కావాలని ఇక ఆ పని మనిషి ఎందుకు ఈ పని మనిషి ఎందుకు, ఇంట్లో పని చేసుకుంటే నామూషియా ఏంటి, అది ఇది గుడ్డు గుస్సు అని చెప్పి వేధించుకు తినటం మొదలుపెట్టింది. అప్పటి వరకు విశ్వనాథ్ జాబ్ వచ్చిన తర్వాత అప్ అండ్ డౌనే చేసుకుంటున్నాడు. ఆయన వాళ్ళు ఉండే ఊరు నుంచి సిటీకే. విసిగిపోయిన ఆయన ప్రాణం ఇక ఇలాగైతే కాదని చెప్పేసేసి ముందు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వెంటనే పిల్లల్ని కనకూడదు, పెళ్ళైన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత లైఫ్ని ఆయన కోరుకున్న ప్రేమించిన భార్య వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేసి అప్పుడు పిల్లల్ని కనాలి అని. దాంతో ఇక ఆయన ఒకేసారి దేవుడు మెచ్చినట్టు ట్రాన్స్ఫర్ వచ్చింది ఆయనకి. ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఇక ప్రమోషన్ లిస్టులో ఆయన పేరుండే ప్రమోషన్ కూడా వచ్చింది విశ్వనాథ్కి. వెంటనే నేను నా భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాను, సిటీలో కాపురం పెట్టుకుంటున్నాను అని చెప్పి విశ్వనాథ్ భార్యను తీసుకొని వెళ్లే ముందు ఎవరి వాటా ఆస్తులు వాళ్ళకి పెడితే మంచిది కదమ్మా అన్నాడు తల్లిని. అయితే గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడిపోయింది కామాక్షికి. విశ్వనాథ్ రూపాయి దగ్గర చాలా గట్టిగా ఉంటాడు. జమున పోనిద్దురులేండి అంటే ఎందుకు పోనివ్వాలే పిచ్చిదానా, మనకు రావాల్సిందేనే మనకు పెడుతున్నారు, అలా అనుకుంటే నేను వాళ్ళ కొడుకుని కాదా ఏంటి, ఎక్కడో పుడితే ఏమన్నా తీసుకొచ్చి పెంచారా ఏంటే వీళ్ళు అన్న మాటకి జమున నవ్వేసి ఊరుకునేదే. ఇక లెక్కల దగ్గరకు వచ్చి అలా వచ్చి కూర్చొని లెక్కలు చూస్తూ కరణం గారు మొత్తం చదవటం మొదలు పెడితే ఊళ్ళో వాళ్ళకే కళ్ళు బయలు గమ్మేసినాయి. విశ్వనాథ్ తండ్రి పోతూ పెట్టెళ్ళిన పొలం 100 ఎకరాలు, ఆయన ఇచ్చెళ్ళిన స్థలాలు 10, ఆ తర్వాత బంగారం దాదాపు 7 వారాల నగలు ఒక 4 సెట్లు, అవి కాక 400 కాసుల బంగారం, 4 మండవాలోగిలి ఇళ్ళు, ఈ కాక క్యాష్ అయితే దాదాపు ఒక 5-6 కోట్లు అప్పచెప్పి పోయాడు ఆయన. తీరా మొత్తం లెక్క చూద్దరు కదా వచ్చిన వాళ్ళు అంతా పోను మిగిలిందే అసలు ఏముందా అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. 2 సైట్లు, ఆ ఉండే ఒక ఇల్లు, దానికి తోడు ఒక 25 ఎకరాల పొలం, ఇక ఒక ఒంటి మీద ఉన్నటువంటి కామాక్షి ఒంటి మీద ఉన్న ఒక 50 కాసుల బంగారం, అది కాకుండా ఇంట్లో ఉన్న ఒక 100 కాసుల బంగారం, ఇంట్లో ఉన్న దాదాపు ఒక 60-70 కేజీలు వెండికి ఉన్న ఒక 5 కేజీలు పూజ సామాను, అంతకు మించి ఇక ల్యాండ్లు మొత్తం కరిగిపోయే, పొలాలు మొత్తం కరిగిపోయి, స్థలాలు మొత్తం కరిగిపోయే, బ్యాంకులో ఉన్న 1 కోటి రూపాయలు క్యాష్. ఏం చేసావు కామాక్షమ్మ అని అడిగారు ఊళ్ళో వాళ్ళంతా. నాకు ఆడపిల్లలు లేరా ఏంటి అనేసరికి ఊళ్ళో వాళ్ళు ఎంత ఆడపిల్లలు ఉంటే మాత్రం చాలే ఊడుకోవమ్మా, ఆడపిల్లలకి అంత సేటును దోసి పెడతారా ఎవరైనా కూడాను, చెరి సగం వేసుకున్నా నీకున్న ఆడపిల్లలందరికీ ఒక వంతు, మగపిల్లాడికి ఒక వంతు ఇచ్చుకుంటారు. నీ కూతుళ్ళని ఏమన్నా లేని సంబంధాలు ఇచ్చావా, అసలు కట్న కానుకలు అక్కర్లేదన్నారు. నీ మొగుడు మంచితనం చూసి నీ కూతుళ్ళు పుట్టక బాగానే ఉంటుందని ఎంతెంత దోచిపెట్టాల్సిన అవసరం ఏంటమ్మా, ఇప్పుడు నీ కొడుకు నీ అల్లుళ్ళ కన్నా తక్కువైపోయాడు కదో అనే మాటకి జమున మనస్సు బాధపడింది. ఆ తరువాత ఇచ్చిందే మెదలకుండా తీసుకోవాల్సి వచ్చింది ఆయన. అది కాక పైగా కామాక్షి స్త్రీధనం, ఇక
ఒక 10 ఎకరాల పొలం, కామాక్షి దగ్గర ఉన్న ఒక 50 కాసుల బంగారం, కామాక్షి అయ్యే విడిగా పెట్టుకుంది ఒక 50 లక్షల క్యాష్. దాంతో ఇక ఆయన విసిగిపోయి అసహ్యం వేసింది ఆయనకు రకంగా చెప్పాలంటే. ఏంటి రోత పనులు, అమ్మలు అన్న తర్వాత కూతుళ్ళని కొడుకుల్ని సమానంగా చూడాలి, కూతుళ్ళనేమైనా ఒకలా కని కొడుకులనేమైనా ఒకలా కంటారా, ఒకే భర్తకు పుట్టినప్పుడు ఒకేలాగా కదా చూడాలి అని ఆయనకి చిరాకు అనిపించేసి భార్యను తీసుకొని సిటీకి వెళ్ళిపోయాడు. అక్కడే ఆయన శుభ్రంగా ఒక స్థలం కొనుక్కుని ఇక తండ్రి ఇచ్చినటువంటి ల్యాండ్లు 2 అమ్మి పడేసి దాంతో బ్రహ్మాండంగా ఒక ల్యాండ్ అమ్మిన డబ్బులతో 3 అంతస్తుల ఇల్లు, ఒక కారు వచ్చింది. ఒక ల్యాండ్ అమ్మేసిన డబ్బులతో భార్య ఇంకొక 4 ల్యాండ్లు ఆయనతో సిటీలో చిన్న చిన్న ల్యాండ్లు అవుట్కట్స్లో కాకుండా కాస్త రోడ్డు పక్కనే ఉన్నాయి చూసి కొనిచ్చి పెట్టుబడులు పెట్టించిందే. ఆ తర్వాత ఇక భార్యే ప్రపంచం, భార్యే లోకం ఆయనకే. అత్తారింటి వాళ్ళు ఇచ్చిన స్త్రీధనాన్నే భార్యదే ఆయన ముట్టుకునేవాడు కాదు. ప్రతి సంవత్సరం వాళ్ళు కౌలు డబ్బులు అద్దెలు పంపించినా వాటి గురించి ఆయన పట్టించుకునేవాడు కాదు. అవన్నీ జమునే చూసుకుంటూ ఉండేదే. ఆ తర్వాత కామాక్షి కూతుళ్ళకి అన్నీ దోచిపెట్టడం అయిపోయిన తర్వాత కామాక్షి ఒకరోజు జారిపడి నడుం విరిగింది, తుంట్లు ఇరిగినాయి అని కబురొచ్చిందే. ఎవరికి తప్పుద్దే, కూతుళ్ళు దోచుకెళ్ళటానికి వస్తారే తప్ప అత్తకి ఎత్తిపోయటానికి ఏమైనా వస్తారా? అక్కడ దాకా వస్తే దాంతో మేము పరాయింటికి వెళ్ళిన ఆడపిల్లలమని ఎస్కేప్ అయిపోతే విశ్వనాథ్ కూడా తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లోనూ పడేద్దాం, చేసిన దానికి అనుభవిస్తుందంటే చచ్చ తప్పండి అని జమున తీసుకొచ్చింది అత్తగారిని ఇంటికే. తీసుకొచ్చి పగలనక రాత్రనక నిద్రాహారాలు మాని మలమూత్రాలు ఎత్తిపోసి అత్తని చంటిపాపలాగా చూసింది సంవత్సరం పాటు. ఆవిడ చేసిన దానికి చెంపలు కొట్టుకొని బుద్ధి తక్కువ పని చేశానమ్మా అని ఆవిడ స్త్రీధనంగా ఉన్న పొలం, అలాగే ఆవిడ దగ్గరున్న బంగారం, ఆవిడ దాచిన క్యాష్, ఆవిడ దగ్గరున్న మిగతా డబ్బులు బంగారం నాకు బాగా బుద్ధొచ్చిందమ్మా, కూతుళ్ళని కొడుకుని సమానంగా చూడని నాలాంటి అమ్మలందరికీ సిగ్గు రావాలి, నీలాంటి దేవత లాంటి కోడల్ని అర్థం చేసుకోలేక చెరలు పెట్టి చెండుకు తిన్నానమ్మా, హింసలు పెట్టి, అందుకే దేవుడు నన్ను ఇన్ని నరకాలు అనుభవించమని శిక్షేశాడు, నన్ను క్షమించు తల్లి అని ఆవిడికి 1,00,000 సార్లు క్షమాపణలు చెప్పుకొని ఆ మొత్తం కోడల చేతిలో పెట్టి పైలోకానికి చేరుకుంది. ఆ తర్వాత మా అమ్మాయి అయ్యుండాలి ఇయ్యుండాలని విశ్వనాథ్ అక్క చెల్లెళ్ళు లెక్కలు అడగటానికి వస్తే చెప్పు తీసుకొని కొడతాను అన్నాడు విశ్వనాథ్ పెదనాన్న. అదేంటి పెదనాన్న అంటే, మీ నాన్న పోయాక మీ అమ్మ మిమ్మల్నే సర్వస్వం అనుకొని చూస్తే చివరాఖరి రోజుల్లో అమ్మ దగ్గర ఉండి కనీసం 10 రోజులు సేవ చేయలేనే కూతుళ్ళే మీరు, చరిత్రలో మిగిలిపోతారేమో మీలాంటి కూతుళ్ళు. మాకు అత్తామామలు లేరా, మాకు ఆడపడుచులు తోడుకోడళ్ళు లేరా, మాకు మొగుళ్ళు పిల్లలు లేరా, మాకు కుటుంబాలు లేవా, మరి దోచుకెళ్ళేటప్పుడు ఇవన్నీ గుర్తుకురావా అని అడిగాడు విశ్వనాథ్ బాబాయ్. దాంతో నోరు మూసుకొని పోయారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. ఆ తర్వాత ఇక వాళ్ళ అనుకున్న 3 సంవత్సరాల ప్లానింగ్ కంప్లీట్ అయిన తర్వాత జమున గర్భవతి అయింది. ఆయనే తల్లై తండ్రి చూసుకున్నాడు. ఇక పుట్టింటి సీమంతాలు జమున పుట్టింటి వాళ్ళు చేస్తే ఆయన గ్రాండ్గా అత్తింటి సీమంతాలు జరిపించుకున్నాడు. ఆ తర్వాత 9 నెలలకి జమున బంగారం లాంటి మగబిడ్డను ప్రసవించింది. చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్నాడు బుడ్డోడు. వాళ్ళిద్దరి అనురాగానికి గుర్తుగా పుట్టాడు అని అనురాగ్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళా 2 ఏళ్ల వరకు పిల్లల్ని వద్దనుకొని 3వ సంవత్సరం లాస్ట్కి జమున ప్రెగ్నెంట్ అయింది. అబ్బాయికి అమ్మాయికి 3 ఏళ్ళు గ్యాప్. ఆ తర్వాత పాప పుట్టింది. వాళ్ళ జీవితాల్లోకి దీపంలా వచ్చింది కాబట్టి పిల్ల పేరు దీప అని పెట్టుకున్నారు. ఇక వాళ్ళ ప్రపంచం వాళ్ళ సర్వస్వం ఆ పిల్లలే. పిల్లలు పుట్టకముందు 3 సంవత్సరాలు విశ్వనాథ్ గవర్నమెంట్ ఉద్యోగమే. ఆయన లంచాలు తీసుకునే తప్పుడు వ్యక్తి కాదు. ఊళ్ళో ఉన్న పొలాల మీద వచ్చే కవుళ్ళు కానీ, దానికి తోడు ఆవిడ స్త్రీధనం మీద వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ పెట్టి జమున విశ్వనాథ్ చేత ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్లు మీద పెట్టుబడి పెట్టించి ల్యాండ్లు కొనిచ్చేసింది ఆయనతో. ఇక ఆ తర్వాత పిల్లలు పుట్టుకొచ్చాక పిల్లలు చిన్నవాళ్లే కాబట్టి వాళ్ళు 6 ఏళ్ల వయసుకు కదా స్కూల్కి వెళ్ళేదే. అప్పటి వరకు ఖర్చులేముంటాయి కాబట్టి అప్పటి వరకు సొంత ఇల్లేను, అది కాక ఇంట్లో పని వాళ్ళ జీతాలు మహా అయితే గనక
వాళ్ళకి తినటానికి ఉండటానికి ఇక ముద్దకి బట్టకి తప్ప ఖర్చు అయ్యేదేముందే. కాబట్టి ఇక మిగతా వచ్చే డబ్బులు పెట్టే మ్యూచువల్స్లో, అలాగే వచ్చే డబ్బులు పెట్టే వాటితో అక్కడక్కడ కొంతమంది ఇళ్ళు అమ్మేస్తున్నారంటే, కొంతమంది ఫ్లాట్లు అమ్మేస్తున్నారంటే, కొంతమంది స్థలాలు అమ్ముతున్నారంటే, కొంతమంది పొలాలు అమ్ముతున్నారంటే, ఇలా పిల్లలకి ఒక 5-6 ఏళ్ళు వచ్చిందాక ఆయన చేత వాటి మీద వీటి మీద పెట్టుబడులు పెట్టిస్తే నువ్వు లేకపోతే నేనేమైపోతానో అనిపిస్తుంది ఒక్కోసారి అని ఆయన అంటే, చాలే ఊరుకోండి, ఇదంతా నా గొప్పతనమా, నాకేం తెలుసండి, లోకజ్ఞానం లేనిదాన్నే. ఏదైనా సరే మీరు ఎక్కువ చదువుకున్నారో మీరు మీ తెలివితేటలతో చేసుకొస్తూ నన్ను మెచ్చుకుంటారు సుమా అనేసేసరికి తెలివైన ఇల్లాలో ఎప్పుడూ కూడా భర్తని తన కిరీటం చేసుకుని, భర్తని కాళ్ళ దగ్గర కాదో భర్తని తల మీద పెట్టుకునే వ్యవహారాన్ని చక్కబెట్టుకొస్తుంది ఒక మంత్రిలాగా. అంటే ఆయన వినటమే తప్ప చూసింది లేదు. ఆయన భార్యను చూసిన తర్వాత ఆయనకు ఆ విషయం బాగా అర్థమైంది. ఆ తర్వాత పిల్లలిద్దరినీ కూడా మంచి స్కూల్ చూసే, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 100 సార్లు చెక్ చేసుకొని ఆ కాన్వెంట్లో వేసుకున్నారు. జమునకి అప్పటికే స్కూటీ తోలటం వచ్చు, సైకిల్ తొక్కటం వచ్చు, కారు నడపటం వచ్చు. విశ్వనాథ్ ఆయన కారులో ఆఫీస్కి వెళ్ళిపోతే జమున పిల్లల్ని పొద్దున్నే స్కూల్లో ఆయనతో పంపించేది. ఆయన దింపేశాక మధ్యాహ్నం భోజనం తనే తీసుకెళ్ళి సాయంకాలం పిల్లల్ని స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి బట్టలు మార్చి అక్కడి నుంచి పిల్లలిద్దరికి స్విమ్మింగు, ఆ తర్వాత పిల్లలిద్దరికి మ్యూజిక్, పిల్లలిద్దరికి స్కేటింగు, పిల్లలిద్దరికి డాన్సు, పిల్లలిద్దరికి చెస్సు, ఇవన్నీ నేర్పించిన తర్వాత పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి ఆవిడ డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి పిల్లలకి ట్యూషన్ టీచర్లకు పెట్టాల్సిన అవసరం ఏంటి, డబ్బులు కూర్చోబెట్టి పిల్లలకి వెళ్తూనే టిఫిన్ ఎత్తుకెళ్ళి కారులో తినిపించేసుకునేది. కాబట్టి వచ్చిన తర్వాత పిల్లలకు భోజనం పెట్టి కూర్చోబెట్టి చదివించి హోంవర్కులు కంప్లీట్ చేయించుకునేదే. ఒక తల్లిగా ఆవిడ పనులు ఆవిడ కరెక్ట్గా చేసుకొచ్చేదే. ఇక విశ్వనాథ్ ఆఫీసు నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉండేదే. విశ్వనాథ్ని ప్రేమతో ఆఫీస్కి పంపించేది. పొద్దున్నే లేవంగానే భర్తకి బుగ్గ మీద ముద్దు పెట్టి ఇక తన స్నానానికి వెళ్ళి చక్కగా పూజ గదిలో పూజ చేసుకునే, వంటమ్మాయి వచ్చి ఉంటే ఆ అమ్మాయితో ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యాలు దృష్టి పెట్టుకొని వంట వాళ్ళని కసరకుండా గదంకుండా అలాగని వాళ్ళని హద్దుల్లో ఉంచి వంటమ్మాయితో పనమ్మాయితో ఇక బట్టలమ్మాయితో ఇంట్లో డస్టింగ్ చేసే వాళ్ళతో తోటమాలితో అందరితో అమ్మగారు మంచిది అని అనిపించుకునేది తప్ప తప్పుడు మనిషి అని ఎవరితో అనిపించుకునేది కాదు జమున. ఆ తర్వాత ఇల్లంతా పైన చూసుకోవటానికి ఒక అమ్మాయిని అపాయింట్ చేసుకున్నారు. అందరి జీతాలు కరెక్ట్గా టైం టు టైం ఇవ్వాలి, అందరు కరెక్ట్గా రావాలి, చెప్పకుండా సెలవులు పెట్టకూడదు. ఆ ఇంట్లో అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిపోవాలి జమునకైనా విశ్వనాథ్కైనా. ఇక భర్తకి ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్, పిల్లల కోసం పాలు, అలాగే ఉడకబెట్టిన గుడ్లు ఫ్యామిలీ కోసం. ఇక పిల్లలకి ప్రతి ఒక్కటి భర్త ఏం తింటాడు, పిల్లలు ఏం తింటారని చూసి వేడివేడిగా మధ్యాహ్నం ఆయనకి భోజనం ఆవిడ చేత్తో వండిన కొన్ని అంటే ఆయనకి ఇష్టం. రోజుకు ఒకటైనా ఆవిడ చేత్తో వండి మరీ క్యారియర్లో పంపుకునేది ప్రేమగా. వెళ్ళేటప్పుడు స్టిక్ నోట్స్లో ఆయన కోసమని ప్రేమగా 4 ముక్కలు రాసి మరీ పెట్టేదే. అది చూసుకుని మురిసిపోతూ 4 ముద్దలు తినేవాడు, 10 ముద్దలు తినేసేవాడు విశ్వనాథ. ఆ తర్వాత ఆయన ఆఫీసు నుంచి వచ్చేసరికి స్నాక్స్, ఆ తర్వాత పిల్లల కోసమనే రోజుకు ఒక స్పెషల్ కొత్తగా వండించే, పిల్లల హెల్త్ కేర్ గురించి పట్టించుకోవటం, డాక్టర్ చెకప్లకి భర్తను తీసుకెళ్ళటం, తను వెళ్ళటం, పిల్లల్ని తీసుకెళ్ళటం, పిల్లలకి టీకాలు వేయించుకురావటం, ప్రతి ఒక్కటి గమనించటం, పిల్లల్ని చెడ్డదారి తప్పుడు దారిలో పెరగకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, వాళ్ళకి రామాయణం భారతం భాగవతం ఇతిహాసాలు, అసలు పిల్లలకి స్వార్థమే లేకుండా పెంచటం, పిల్లలకి డబ్బు పిచ్చి కాకుండా అలాగనే మమ్మా బాయ్ పప్పా బాయ్, అలాగే డాడ్స్ ప్రిన్సెస్ మామ్స్ ప్రిన్సెస్ అన్నట్టుగా కాకుండా పితృవాక్య పరిపాలన మాతృవాక్య పరిపాలన అన్నట్టు కాకుండా పిల్లల్ని డిపెండెంట్లుగా కాకుండా ఇండిపెండెంట్లుగా పెంచి పెద్ద చేసింది. అనురాగ్ చాలా తెలివైన వాడు. దీపకి తెలివైందే కానీ కొంచెం తింగరతనం కూడా ఉంటుంది. దాంతో ఎక్కువ జమున దీప విషయంలోనే 2 వేసి మంచి చెడు చెప్తూ ఉండేది. కానీ తల్లి చెప్తే దీప ఏదైనా వింటదే. కాలచక్ర భ్రమణంలో ఇలా పిల్లలు చదువులో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్,
తల్లి గుండె నిండిపోయేది సంతోషంతో. తండ్రిగా ఆయన ఆనందపడ్డ క్షణాలే కానీ ఆవిడ ఉండి ఆయన ఆఫీస్ వర్కుల్లో హెల్ప్ చేసి, ఆయన్ని ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేసి, అలాగే ఆయన స్నేహితులతో కలిసి బిజినెస్లు చేస్తుంటే వాటిల్లో ఇన్వెస్ట్ చేయించి పక్కాగా డాక్యుమెంట్లు రాయించుకొని అంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకొస్తున్న ఆవిడ్ని చూస్తే ఆయనకి చేతులెత్తి నమస్కరించాలనిపించేదే. మనిషి ఎంత హుషారో, ఎప్పుడూ గిరగిరగిరమని తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడన్నా ఒంట్లో బాగోక జమున ఏ జ్వరమో వచ్చి మూలన పడుకుందా, ఆ ఇల్లంతా నిశ్శబ్ద తరంగాలతో నిండిపోయి ఆ నిశ్శబ్దం కూడా భరించలేనంత భయంకరంగా అనిపించేది ఆయనకి, పిల్లలకే. ఇక కాలచక్ర భ్రమణంలో పిల్లకి ఆవిడ బంగారం కొంటూ కూతురికి ఏదైతే కొంటదో కోడలికి కూడా అదే కొనుక్కు రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజులు గడిచిపోయి పిల్లదే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళదే. ఫస్ట్ పిల్లాడు పెద్దాడు కాబట్టి టెన్త్ అయిపోగానే ఇంటర్ చదువుకున్నాక ఏం చదువుతావు నాన్న అని అడిగింది పిల్లాడినే. అందరిలా నేను ఇంజనీరింగ్ సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలనుకోవట్లేదు మమ్మీ, నేను డిగ్రీ చదువుతాను, బిజినెస్ స్కూల్లో MBA చేస్తాను అన్నాడు అనురాగ్. తర్వాత విషయం ఇప్పుడు ఆలోచించలేదమ్మా, ఇప్పుడైతే ఇంతవరకు ఆలోచించాను. సరే అని పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజీల్లో, యూనివర్సిటీల్లో వాళ్ళు ఎంట్రన్స్ రాసుకుని సీట్లు తెచ్చుకునే విధంగా నిద్రాహారాలు మాని ఎంకరేజ్ చేసేది. పిల్లలకు బాగోపోతే డాక్టర్ అయి, నర్స్ అయి, నిద్రాహారాలు లేకుండా సేవ చేసేవాళ్ళు భార్యాభర్త. ఆ తరువాత పిల్లాడు చదువుకోవటంలో మునిగిపోయిన తర్వాత పిల్లాడు MBA ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇక పిల్లది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. పిల్ల అంతకన్నా చదవలేదనే విషయం ఆవిడకి అర్థమైపోయింది. ఎందుకంటే దీప ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ పట్ల ఇంట్రెస్టెడ్గా లేదు, చదువు పట్ల అంత ఇంట్రెస్టెడ్గా లేదు. దాంతో పిల్లకి పెళ్లి చేసేద్దాంగా అందే. ఈ సంవత్సరంతో బాబు చదువు అయిపోతుంది కదే అన్నాడు ఆయన. అయిపోతుంది, అయితే ఏంటండి అంటే అది కాదు, అప్పుడే ఎందుకు, ఒక 2-3 ఏళ్ళు ఉన్నాక చేయొచ్చుగా, నేను అప్పుడే చేసుకోను అంది దీప. ఎందుకు చేసుకోవో, 18 ఏళ్ళకే గవర్నమెంట్ ఆడపిల్లకి పెళ్లి చేయొచ్చు అంటే ఇప్పుడు నీ వయసు 22 నుండి 23 రాబోతున్నాయి, ఎందుకు చేసుకోవే అంది జమున. ఆ మాటకి నాకు అత్తారిల్లంటే భయం వేస్తుందమ్మా, నాకు మొగుడంటే భయం పుడుతుంది. అందరూ నాన్నలా అన్నలా నీలా ఉంటారా అమ్మా, పుట్టిల్లు అత్తిల్లు అవుద్దా, అత్తిల్లు పుట్టిల్లు అవుద్దా అంటే ఏదైనా మనలోనూ ఉంటుంది, అవతల వాళ్ళలోనూ ఉంటుంది. నీకు అమ్మలాంటి అత్తగారిని చూస్తాను, నువ్వు అలాంటి అత్తారింటికి వెళ్ళేలా చూస్తాను, కూతుర్నే ఉన్నింట్లో ఇచ్చుకో అన్న మాట ఎంతైనా నిజమండి. అలాగే సంస్కారం ఉన్నింట్లో ఇచ్చుకోవాలి, అది అన్నిటికన్నా ముఖ్యమైన మాట. ఆడపడుచులు లేనింట్లోకి పంపించుకోవాలనుకుంటున్నాను నేను పిల్లనే. మరొక విషయం ఏంటంటే అత్తగారు అమ్మలా కడుపులో పెట్టుకోవాలి, నాన్నగారు తండ్రిలా పిల్లని ఆదరించాలి. భర్త స్నేహితుడి దగ్గర నుంచి ప్రియుడి వరకు అన్నీ తానే అయ్యి భార్యని కళ్ళల్లో కాదు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి అనేసరికి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎందుకు డాడీ బాధపడుతున్నారని అనురాగంటే, ఒకప్పుడు నీకు నేను అలాంటి ఫ్యామిలీనే ఇవ్వాలనుకున్నాను జమున, కానీ ఆ విషయంలో నేను ఓడిపోయాను కదో, మా అక్క చెల్లెళ్ళ విషయంలో, మా అమ్మ విషయంలో అది నీకు తీరని దిగులుగా మిగిలిపోయింది కదో, ఎందుకండి అయిపోయిన విషయాన్ని తలుచుకొని బాధపడతారో. లేదులే జమున, నిన్నన్న మాటలు, నిన్ను మా అమ్మ పెట్టిన టార్చర్లు నువ్వు కాబట్టే ఉన్నావేమో, ఇంకొకళ్ళైతే నా మొహాన కాండ్రించి ఉమ్మి ఆ రోజుల్లో మాత్రం తెంపికెళ్ళిపోయిన ఆడవాళ్ళు, తెగదెంపులు చేసుకున్న ఆడవాళ్ళు ఎంతమంది లేరో. నీ తప్పు లేకపోయినా నువ్వు మాటను పడి సహించి భరించావు నా కోసం. నీలాంటి ఇల్లాళ్ళు చాలా అరుదుగా ఉంటారేమో, అలాగే చూద్దాంలే అమ్మాయికి సంబంధం అన్న తర్వాత నీ సంగతి ఏమిట్రా అంటే, నా జోలికి ఇప్పుడే రావద్దు డాడీ, MBA అవగానే నేను బిజినెస్ పెట్టుకోవాలి అని కూతురుకు ఒకవైపున సంబంధాలు చూడటం మొదలు పెట్టేలోపు అనురాగ్ది ఎడ్యుకేషన్ అయిపోయింది. ఎడ్యుకేషన్ అయిపోగానే పిల్లాడు మమ్మీ నేను బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటే, అలాగే నాన్న సేవింగ్స్లో నుంచి వాడికి ఎంత కావాలి, ఏంటి ఆ బిజినెస్, ఎవరితో కలిపి చేస్తున్నావు, పార్ట్నర్స్ ఎంతమంది ఏంటి, ఆవిడ ఒక గురువులాగే అడుగుతున్నట్టు అనిపించేది అనురాగ్కి. ప్రతి ఒక్కటి కూడా కూర్చొని మమ్మీ నేను ఇంకా 2 ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నామమ్మా, చేసే బిజినెస్ వచ్చేసి ఇది, ఈ బిజినెస్కి వచ్చేసి పెట్టుబడి తలా ఒక 50 లక్షలు పెడదామనుకుంటున్నాను, నాకు మీరు ఇస్తారని తెలుసు. ఇక ఒకడు వాళ్ళ అమ్మను 6 నెలల నుంచి కాకా పడుతున్నాడు, ఒకడు వాళ్ళ డాడీని బతిమిలాడుతున్నాడు, ఇవ్వకపోతే
ఒకడికి డాడీ ఇస్తానన్నాడు, ఒకడికి మమ్మీ, వాళ్ళ మమ్మీ స్త్రీధనంలో నుంచి ఇస్తానందంటమ్మా అని చెప్తే జాగ్రత్తగా చేసుకోండి. మాట పొరపచ్చాలు రాకూడదు, ఎక్కువ తక్కువలు రాకూడదు. ప్రతి నెల ప్రాఫిట్స్ వచ్చేంత వరకు ఎవరు రూపాయి ముట్టుకోకూడదని ముందే అన్ని డాక్యుమెంటేషన్ చేసుకోండి. ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారో అన్నీ కరెక్ట్గా ఉండాలి. నెల అయిన తర్వాత ఇక వచ్చిన దాంట్లో అసలెంత, దాని మీద వచ్చిన లాభం ఎంత, లాభాలు మాత్రమే ముగ్గురి అకౌంట్లలోకి చేరుకోవాలి. బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఐకమత్యం ఉండాలి, కష్టపడి పనిచేసే తృష్ణ ఉండాలి. అలాగే ఏ విషయంలోనూ తొందరపాటుతనం ఉండకూడదు. ఎప్పుడూ కూడా మనిషి కన్నా మాట ముందు వెళ్ళకూడదు, చెయ్యి అసలే వెళ్ళకూడదు. మనిషి అదుపులో ఉండాలి, మాట పొదుపుగా వాడాలి. ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కంట్రోల్లో ఉంచాలి. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. పని చేయించుకోవటం వేరు, పని చేసేలా చేయడం వేరు, పని చేస్తున్నారా లేదా అని చూడటం వేరు. ఈ మూడిటికి చాలా తేడాలు ఉంటాయి నాన్న, చూసి మెలుగు అని చెప్పి పంపించింది. దాంతో పిల్లాడికి ఇమ్మనమనగానే విశ్వనాథ్ 50 లక్షలు చెక్ ఇచ్చేశాడు. నీకు ఇంకా కావాలంటే అడగరా అన్నాడు ఆయన. చాలు డాడీ, నేను ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకోవట్లేదు అన్న తర్వాత పిల్లాడు తన బిజినెస్ మీద కూర్చున్నాడు. ఈలోపు దీపకి సంబంధాల మీద సంబంధాలు వస్తున్నాయి. 6 నెలలుగా సంబంధాలు వెతుకుతున్న ఒక్క సంబంధం కూడా జమునకి నచ్చట్లేదు. ఆ తర్వాత ఇక ఫైనల్గా ఒక్క సంబంధం ఫైనల్ అయింది. అబ్బాయి వాళ్ళ నాన్నది కన్స్ట్రక్షన్ బిజినెస్. వాళ్ళమ్మ చాలా మంచిదే, దైవం మానుష రూపేణ అని ఒక్క మాట అనే మనిషి కాదు. కోడల్ని కూతుర్లా కాదు, అంతకన్నా ఎక్కువగా నెత్తిమీద పెట్టి చూసుకుంటారు వాళ్ళింట్లో. అది వీళ్ళ ఎంక్వైరీలో తేలింది. అబ్బాయికి చెడు అలవాట్లు ఏమీ లేవు, చదువుకున్నాడు. వాళ్ళ నాన్నగారి కన్స్ట్రక్షన్ బిజినెస్లోనే కొడుకులిద్దరినీ కూడా ఆయన వేరువేరుగా చెరొక కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయించి ఆఫీసులు అప్పచెప్పాడు. ఇద్దరు కొడుకులే. పెద్ద అబ్బాయికి పెళ్ళైపోయింది. పెద్ద కోడలు అండర్స్టాండింగ్ ఉన్న పిల్లే తప్ప అపార్థాలు చేసుకునే అమ్మాయి కాదు. ఇక అన్నీ ఆలోచించిన తర్వాత నాకు ఈ పెళ్ళొద్దు అందే దీప. అనేసరికి ఏమే అంటే నాకేంటో టెన్షన్గా ఉందన్నయ్య, భయం వేస్తుంది అంది అనురాగ్తో. అందరికీ ముందు ఇలాగే ఉంటుందిలేమ్మా, తర్వాత ఇలాంటివేమీ అనిపించవులే. అదెలా అన్నాడు విశ్వనాథ్. చూడండి ఎలాగో అంది జమున. అన్నాక పెళ్లి చూపులకు వచ్చారు వాళ్ళు. దీప కల్లా కపటం లేకుండా మాట్లాడటం, అలాగే దీప అమాయకత్వం, దీప మాట్లాడే మాటలు, నవ్వే నవ్వులు ఎంతో నచ్చేశాయి రమేష్. దాంతో దీపని, నువ్వు నాకు చాలా నచ్చావు, ఐ లవ్ యూ, నిన్నే పెళ్లి చేసుకుంటా, నేను ఇంకెవరిని చేసుకోనని బుగ్గ మీద ముద్దు పెట్టి కిందకు వచ్చేసాడు. దాంతో అమ్మాయి నాకు నచ్చిందని చెప్తే అబ్బాయి నచ్చాడా అంటే నచ్చాడన్నట్టు దీప తలోపపోతే చిన్నపిల్ల, దానికేం తెలుసు, కొంచెం టైం తీసుకొని ఆలోచించుకొని డెసిషన్ తీసుకుందాంలేండి, ఏమంటారండి అంది జమున విశ్వనాథ్ని. అలాగే అన్నాడు ఆయన. అనేసరికి వాళ్ళు కాస్త సంకోచంలో ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దీప, ఎందుకమ్మా నాకు అతను నచ్చాడు కదా అంటే, అదేంటే పెళ్ళే చేసుకోనన్నావు అన్నారు. అన్నా నాన్న అనేసరికి ఆయన చాలా మంచివాడు నాన్న, 10 నిమిషాలు మాట్లాడేసరికి నీకు అంత మంచితనాలు తెలిసిపోయినాయా? ఆడపిల్లలంటే అలాగే ఉంటారో, అందులోనూ నువ్వేంటనేది నాకు బాగా తెలుసు కదమ్మా. మీ ఇద్దరు ఒకళ్ళ ఫోన్ నెంబర్లు ఒకళ్ళు మార్చుకుని మాట్లాడుకుంటూ ఉండండి, మాటల వరకే. బయటికి వెళ్ళి కలవటాలు, నాకు తెలియకుండా వెధవేషాలు వేయటాలు చేస్తే తెలుసుగా నా గురించి అని చెప్పింది జమున. మమ్మీ, నేనెవరినైనా కాలేజీలో ఇష్టపడ్డానా అలా అంటే ఎంతమంది నాకు చెప్పలేదమ్మా, ఇప్పుడు ఆ సోదంతా ఎందుకో చెప్పింది చేయి అంది జమున. ఎందుకు జమున, టైం తీసుకుందామన్నావు అన్నాడు విశ్వనాథ. మీకు విషయం చెప్పనా అండి, టైం అనేది చాలా వాటిని మారుస్తుంది, ఎవరి బుద్ధులు ఎలాంటివో బయటపడేలా చేస్తుంది, మనుషుల మనస్తత్వాలు ఏంటనేది తెలుసుకునేలా చేస్తుంది. మన కుటుంబం గురించి వాళ్ళకి, వాళ్ళ కుటుంబం గురించి మనకి తెలియటం అవసరం. మనం ఇచ్చేదే ఆడపిల్లని, మనం తెచ్చుకునేదే అల్లుణ్ణే. అంత మాత్రం చేత మనం పట్టించుకోకుండా హడావిడి పడిపోయి ఎందుకు పెళ్లి చేయాలంటారో, అంత కంగారు ఏంటండి, కొంపలేమన్నా ఆడిపోయినాయా? పర్వాలేదులేండి, ఈ ఇంతకాలంలో కూడా కాస్త మంచి చెడులో మాట్లాడుకోవటాలు, స్నేహంగా ఉందాం, మనమేం వాళ్ళని వద్దని చెప్పలేదు కదా, ఎక్కడా కూడా ఆలోచిస్తామనే కదా చెప్పాం అనేసరికి, నువ్వు మామూలు మమ్మీవి కాదు మమ్మీ అన్నాడు అనురాగ. ఆలోచించి తీసుకునే ఏ నిర్ణయం అయినా కరెక్ట్గా ఉంటుంది, కాలం ఎలాంటి దాన్నైనా మార్చేస్తుంది, టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అంటారు కదండి మీరు, నా మీదకి తోసావు అని నవ్వాడు ఆయన. మీ కూతురికి చూసారా మీ బుద్ధి ఎలా వచ్చిందో, నాకు పెళ్లి చేయవా అని మీరు అడిగినట్టే ఇప్పుడు పెళ్ళో అని ఎలా అంటుందో, ఒక్కసారే లేవే అన్నాను, అది కూడా మా అమ్మ నాకు పెళ్లి చేసేలా లేదని అన్నాను, తర్వాత
తర్వాత నిన్నే చేసుకుంటాను, నన్ను చేసుకోలేదా, నిన్ను హ్యాపీగా చూసుకోవట్లేదా అన్నాడు ఆయన. అనురాగ్ అక్కడి నుంచి నవ్వేసి వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత అన్నీ కరెక్టే అనిపించిన తర్వాత ఓకే అనుకొని చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిగిపోయి ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ అయిపోయిన దగ్గర నుంచి దీప ఎప్పుడు చూసినా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రమేష్తో మాట్లాడుతూనే ఉండేది. కూతురు ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది అన్నీ జమున గమనిస్తూనే ఉండేది. నిజం చెప్పాలంటే దీప స్ట్రాంగ్ అయిన అమ్మాయి కాదు. దీపది వీక్ హార్ట్, అలాగే వీక్ పర్సన్ కూడా. దేనికైనా కొంచెం లొంగిపోయే తత్వం ఉన్నటువంటి పిల్ల. తెలివితేటలు ఉన్నటువంటి గడుసుతనం కాదు దీపది, తింగరతనం. ఆ విషయం ఆవిడకి బాగా తెలుసు. కాబట్టి దీపతో ఇట్రావే నువ్వు ఏంటమ్మా అంటే, ఎటు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, అడ్వాన్స్ అవ్వచ్చు, కాల్ జారొచ్చు, మేము బర్త్ కంట్రోల్ వాడాము, మేము ప్రికాషన్స్ వాడామని వెర్రివేషాలు ఇస్తే దవడ పగిలిపోద్ది, అర్థమైందా అని చెప్తే, ట్రిప్కి వెళదాం అనుకుంటున్నాడమ్మా, వద్దు అందే అత్తయ్య అని చెప్పు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాతే అవసరమైతే నిన్ను హనీమూన్కి తీసుకెళ్ళమను. తప్పే ఉంది మమ్మీ, దే ఆర్ ఎంగేజ్డేగా అన్నాడు అనురాగ్. సరేరా, వాడు ఏ గోవాకో ఏ కాశ్మీర్కో దీన్ని తీసుకెళ్తాడు. ఇదంతా వీక్ పర్సనో నీకు తెలియదు నాన్న. వెళ్ళిన తర్వాత వాడు కరెక్ట్గా ఉండేటటువంటి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఫీలింగ్స్ వచ్చాయి. అవి పట్టుకొని నొక్కి 4 లిప్ కిస్సులు పెట్టి హక్ చేసుకున్నాడు అనుకో, ఇది వాడికి లొంగిపోద్ది. ఆ తర్వాత కడుపు వస్తుందా రాదా అనేది, మన పరువు ఉంటుందా పోద్దా అనేది సెకండరీ, తీసి పక్కన పెట్టు. ఆ తర్వాత వాడు దీన్ని చేసుకోనంటే, ఆ తర్వాత ఇది యూజ్డ్ పీస్ అంటే, నాకే లొంగిపోయిందంటే ఎంతమందికి లొంగిపోయిందో అంటే, ఒక విషయం చెప్పమంటావా? ఎందుకంటారు మమ్మీ అలాగా? వాళ్ళు మంచివాళ్ళేరా అంటారని నేను అనలా. ఒకవేళ ఏదైనా మాట బెడిసి కొట్టే, ఏదైనా కనుక మాట తేడా వచ్చిందే అనుకో, అప్పుడేమంటారో తెలుసా? నిప్పులేందే పొగొచ్చిందా, అయినా మగాడు తొందరపడితే ఆడదానికి కంట్రోల్ ఉండొద్దా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కాదా, పెళ్ళికి ముందే మీ అమ్మాయి అంత ఆగలేకపోయిందా, ఆడదాన్ని పెంచే పద్ధతి అదేనా, అవ్వ నలుగురు చూస్తే నవ్విపోరా, ఇవాళ వీడితోనే ఇలా చేసిందంటే అంతకుముందు ఎంతమందితో ఎలా చేసిందే అని అడిగితే, మీ నాన్నగారికి నాకు నీకు అది పరువా నాన్న అనేపాటికి అనురాగ్ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ అమ్మ చెప్తుందిగా, కుదరదని చెప్పు అన్నాక దీప రమేష్తో మమ్మీ వద్దంటుంది, పెళ్ళయ్యాక హనీమూన్కే తీసుకెళ్ళి నీ ప్రేమనంతా అప్పుడు చూపించమని తను అన్నానని కూడా నీతో చెప్పమందే. అంటే ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయా నా మీద అన్నాడు రమేష్. ఏమో నాకు తెలియదు, సరే ఆంటీ ఇష్టమే నా ఇష్టంలే అనేశాడు. ఆ తర్వాత ఏం పెడదాం అనుకుంటున్నారండి కూతురికి అని అడిగింది జమున. ఏం పెట్టేదేముంది, 2 పిల్లలు ఉన్నదంతా చెరిసగమేగా జమున అంటే, అలాగేలాగండి అంది. అంటే ఏంటి నువ్వు మాట్లాడేది అన్నాడు ఆయన. మాట్లాడుకుందాం రండి అని చెప్పి ఆవిడ ఆయన్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లో కూర్చోబెట్టింది. ఏం చెప్పాలనుకుంటున్నా, చెరిసగం పెట్టడం ఏంటండి అంది జమున. మనకుంది 2 పిల్లలు, ఉంది చెరిసగమే కదా, ఎవరు చెప్పారండి? కూతురుకు కూడా కొడుకుతో సమానంగా సగం పెట్టాలని మన అమ్మాయి అత్తగారు వాళ్ళకి ఏమి లేదని కోట్లకు తీరిపోయి ఉన్నారు. వాళ్ళు కలిగిన వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళకి సంస్కారం ఉంది, వాళ్ళకి పద్ధతులు తెలుసు, విలువలు తెలుసనే కదా పిల్లనిచ్చి చేస్తున్నాం. మన అసలు వాళ్ళు కట్నంగా పెట్టమనమని ఏమీ అడగలేదు కదా. అంటే ఏమీ ఇవ్వద్దు అంటున్నావా? ఇవ్వద్దని ఎందుకు చెప్తానో, ఆడపిల్లకి ఆర్థిక స్వతంత్రత ఉండాలి. స్త్రీధనం అనేది పుట్టింటి నుంచి ప్రతి ఆడపిల్లకి ఏది కావాలన్నా అత్తింటికి వెళ్ళాక వాళ్ళని చేయి చాచి అడగకూడదు కదా. ఏం చెప్పబోతున్నావో చెప్పు జమున అన్నాడు ఆయన. ఆ మాటకి 2 కోట్ల రూపాయలు క్యాష్గా ఇచ్చేసేసేయండి. ఆ తర్వాత ఒక ల్యాండ్, మనం తీసుకున్న వాటిల్లో రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక ల్యాండ్ని మీ అమ్మాయి పేరు మీద రాసి రిజిస్ట్రేషన్ చేసేయండి. ఉన్నటువంటి పొలాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఒక 10 ఎకరాల పొలం పెట్టండి. అది కాకుండా నాకు మా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు, అలాగే నేను పెళ్లిలో తీసుకొచ్చిన నగలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం దానికే ఇస్తాను. అవి కాకుండా నేను ఇంతకాలంగా చేయించిన నగలు కూడా దానికని అవి దానికే ఇస్తాను. ఫార్మాలిటీకేని అనుకోండి. అసలు వాళ్ళ అత్తగారు మొత్తం డైమండ్ సెట్లు పెట్టి వాళ్ళు 2 కేజీలు గోల్డే పెట్టుకుంటామన్నారు. కాకపోతే మనం ముచ్చట కొద్దీ మనం పెడుతున్నాం అంతే. ఇక మీ అమ్మగారు నాకు ఇచ్చిన నగలు కానీ, పెళ్లిలో పెట్టిన నగలు కానీ, ఆ తర్వాత నేను కోడల కోసం కొన్న నగలు కానీ కోడలికే. ఇక నా నగలు ఏదైతే ఉన్నాయో ఆ నగలు మొత్తం కూడా రేపొద్దున
అది నాకు మీ అమ్మగారిచ్చిన నగలు, అలాగే నాకు మీరు చేయించిన నగలు, రేపొద్దున నా కొడుక్కి ఒక కూతురు పుడితే నా మనవరాలికి ఇచ్చుకుంటాను నేను అని ఇక పిల్లలిద్దరినీ పిలిచింది. ఇలా ఇవ్వబోతున్నామని చెప్తే, నీ ఇష్టం మమ్మీ అనేసింది దీప. చూడమ్మా, ఇప్పుడు నీ ఇష్టమని రేపొద్దున మళ్ళీ పుట్టింటి వైపు వెనక్కి తిరిగి చూడకూడదు, అన్నయ్యకి పడి ఏడవకూడదు, అన్నయ్యకి ఇంత ఉందే మాకమ్మ ఇంతే ఇచ్చిందే అని అనుకోకూడదు. ఎందుకంటే వాడు నీ అన్న, ఎటు నీ మెట్టినింటి వాళ్ళు చాలా పైన ఉన్నారో, ఇప్పుడు ఉన్న దాంట్లో నీకు సగం ఇచ్చి అన్నయ్యకి సగం ఇస్తే అన్నయ్య కిందకి దిగిపోతాడు. కాబట్టి అన్నయ్య ఎక్కడా తగ్గకూడదనే కదా మనం కోరుకుంటాము. అసలు నేను అడిగానా మమ్మీ ఇవన్నీ? రమేష్ అడిగాడా? అడగకపోయినా ఇవ్వటం మాకు ఆనందం. తీసుకొని నువ్వు సంతృప్తి పడాలి అంతే తప్ప స్వార్థపడకూడదు. అలాగే పుట్టింటి మీద పడి దోచుకు తినాలనుకోకూడదు. ఉన్న దాంట్లో ఇక చిల్లి గవ్వ నయా పైసా కూడా అన్నయ్యకి తప్ప నీకు ఇవ్వము అని చెప్పేస్తే, నీ ఇష్టం మమ్మీ అన్నాక ఆవిడ చెప్పిన ప్రకారమే ఆయన మొత్తం ప్రాపర్టీలన్నీ కూడా డబ్బు పిల్ల పేరు మీద వేసేసి బంగారం అంతా తెచ్చి మెరుపు పెట్టించి పక్కన పెట్టించి, దాంతోపాటు ఆవిడ చెప్పిన ప్రకారం పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేయించి పిల్ల పేరు మీద తీసుకొస్తే, పెళ్ళికి 4-5 రోజులు ఉందనగా వియ్యాల వారిని పిలిచి ఇస్తే, ఎందుకమ్మా ఇవన్నీ అని వియ్యంకుడు అన్న. ఏదో మా ఆనందం కొద్దీ అన్నయ్య గారు అందే. ఆ తర్వాత గ్రాండ్గా పెళ్లి జరిగిపోయిన తర్వాత కూతుర్ని పక్కకు పిలిచి ఎంతకాలంగా నీకు ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు ఉన్న 6 నెలల్లో నేను చెప్పినవి గుర్తున్నాయి కదమ్మా, అత్తగారింటి దగ్గర అత్తగారితో ఎలా ఉండాలో, మామగారితో ఎలా ఉండాలో, అలాగే తోడికోడలతో ఎలా ఉండాలి, బావగారితో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, భర్త తరఫున వచ్చేటటువంటి చుట్టాలతో ఎలా మెలగాలి, ఏ విషయం పుట్టింట్లో చెప్పొచ్చు, ఏ విషయం చెప్పకూడదు, ఏ విషయం అత్తమామల దగ్గర ఎత్తకూడదు, నీకు నీ మొగుడికి ఎటు వాళ్ళు వేరు కాపురం పెట్టిస్తున్నారు కాబట్టి పని వాళ్ళతో ఎలా ఉండాలి, సంసారం ఎలా చేయించుకోవాలి, నీ మగడితో నువ్వు ఎలా ఉండాలి, నీ కాపురం నువ్వు ఎలా దిద్దుకోవాలి నీకు చెప్పాను. ఇక ఏదైనా తేడాలు వస్తే మాత్రం రావు మమ్మీ అన్న తర్వాత జాగ్రత్త, అది నీ జీవితం అని, అతను నీ భర్తని, ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి ఇల్లాలు అని, అతని మీద సర్వ హక్కులు నీవని, నువ్వు ఆ ఇంటికి యజమానురాలు అని గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయి, ఓకేనా అని చెప్పి ఆ తర్వాత కూతుర్నే అప్పగింతలు ఇచ్చి పంపించేశారు. అత్తారింటికి వెళ్ళి సత్యనారాయణ వ్రతాలు రిసెప్షన్లు అయిపోయి హనీమూన్కి వెళ్ళొచ్చి కూతురు అల్లుడు చాలా ప్రేమగా ఉంటున్నారు. అల్లుడు చాలా బాగా చూసుకుంటాడు కూతుర్ని. అప్పుడే పిల్లలు వద్దన్నాడమ్మా అనే ప్రికాషన్ ఫాలో అవుతున్నామంటే అది మీ ఇద్దరికి సంబంధించిన పర్సనల్ విషయం కదా ఏం బాబు అంది జమున. అంతేగా ఆంటీ, మీరు ఎలా అంటే అలాగే అన్నాడు రమేష్. అన్న తర్వాత కూతురు లైఫ్ హ్యాపీ, తన తోడుకోళ్ళు తన అత్తగారు వాళ్ళతో తన ఇంట్లో ఒక పిల్లలా కలిసిపోయింది. ఆవిడ ప్రాణంగా చూసుకుంటుంది. ఇప్పుడు కూతురు వాళ్ళింటి పిల్లే కానీ తనింటి పిల్ల కాదనేది ఆవిడ ఉద్దేశం. ఏ మంచి చెడు వచ్చినా ఇక వాళ్ళే చూసుకుంటారు, తనకు సంబంధం లేదు. కూతురు బాధ్యత వరకు నెరవేరిపోయింది. పిల్లాడు ఈలోపు బిజినెస్లో బాగా డెవలప్ అయ్యి ఓ రేంజ్కి వచ్చేసాడు అనురాగ్. ఆ తర్వాత బిజినెస్ ఎలా సాగుతుందని ఆఫీస్కి వెళ్ళటం, ఆయన్ని తీసుకెళ్ళటం, లాభాలు ఎంత వస్తున్నాయి, మనం పెట్టిన దానికి ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, అలాగే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కనుక్కుంటూ ఉండేది ఆవిడ. ఇక ఆ తరువాత వాళ్ళు మన తదనంతరం మనం ఉన్నంత వరకు మన పేరు మీద ఉంచుకొని పిల్లలకి పెడదాం అనుకుంటారు చాలామంది. అలా కాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నాన్న అనురాగ్ ఇలా రా అని లాయర్ గారిని పిలిపించి మీరు మనం ఉండే ఇల్లు, అలాగే రేపొద్దున మీ రిటైర్మెంట్ అయితే వచ్చే డబ్బులు, ఒక 10 ఎకరాల పొలము, 2 ల్యాండ్లు, దానికి తోడు మనకు 1 కోటి రూపాయలు క్యాష్, నా ఒంటి మీద నగలు ఉంచి మిగతా మొత్తం వాడికి రాసేయండి అంది జమున. ఎందుకు అన్నాడు అనురాగ్. మాట్లాడక నాన్న, పిల్లలకి మేము 60 ఏళ్ళు వచ్చేంత వరకు పెత్తనాలు మేమే చేస్తాము, తాళాలు గుత్తి మా బొడ్లోనే ఉంటుంది అంటే మీరెప్పుడు ఆ బాధ్యతలు తెలుసుకుంటారో. ఇప్పుడు నువ్వు కంప్లీట్ జెంట్ల్మెన్వి నాన్న, రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నావు, నీకు భార్య వస్తుంది, ఆ అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నీ అత్తారింటి వాళ్ళు కూడా వెనకాల ఇంత ఉంది అని నీకు ఇవ్వకూడదు, ఆ ఉన్నది నీ పేరు మీదే ఉందనే సెక్యూరిటీతో నీకు ఇవ్వాలి నాన్న పిల్లనే.
చాలామంది అమ్మా నాన్నలు పిల్లలకి జాగ్రత్త చేసుకోవటం ఎలాగో నేర్పి పెంచితే చాలు, అంతే తప్ప మేము ఉండగా మీకు జాగ్రత్త చేసుకోవటం రాదు అని మొత్తం మేమే చూసుకుంటాము, మేము చెప్పింది విని మేము చెప్పినట్టు చేసుకోండి అంటారు. అది కరెక్ట్ కాదు కదా అనేసరికి మా అమ్మ నాన్నకి లేని బుద్ధి మనకు ఉండాలంటున్నావు అంతేగా అన్నాడు విశ్వనాథ్. మీకు ఎలా అర్థమైతే అలా, నేను ఎప్పుడండి మీకు ఎదురు చెప్పాను అంది జమున. ఆయన నవ్వి, ఇక లాయర్ గారు, నిజానికి మీ ఆవిడ గారు చాలా పెద్ద మేజిస్ట్రేటు, చాలా పెద్ద లాయర్ అండి, బయటకు వదలటం లేదు కానీ మీరు అసలు యునానిమస్గా రాజకీయ నాయకురాలుగా సెలెక్ట్ చేసేస్తారు ఆవిడనే అంటే కదా అని నవ్వాడు విశ్వనాథ్. అందుకే కదా లాయర్ గారు నచ్చి పెళ్లి చేసుకున్నానండి. ఎన్నాళ్లలో మీకు విషయం తెలుసా, మొగుడు పెళ్ళాలు గొడవ పడ్డ ప్రతిసారి క్లోజ్ అవుతారు, గొడవ పడ్డ ప్రతిసారి వాళ్ళు ఇంకా హత్తుకుపోతారని చాలామంది నా స్నేహితులు చెప్పారండి నాకు. నా భార్య పెళ్లి చూపుల్లో ఒక విషయం అంది, జీవితంలో ఏ రోజు నువ్వు నేను గొడవ పడకూడదు, గొడవ పడితే నిన్ను వదిలి నేను వెళ్ళిపోతాను అని కూడా నువ్వు నన్ను అనకూడదు అని. ఆ రోజు నాకు అదేంటో తెలియలేదండి. నిజంగా ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకునే భార్యాభర్తలు, ప్రేమగా ఉండే భార్యాభర్తలు, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చుకునే భార్యాభర్తలు అయితే అసలు గొడవలే అవ్వని నా భార్య నా జీవితంలోకి వచ్చాక అర్థమైందే. నా భార్యలాగా దేన్నైనా సమర్థవంతంగా నిర్వహించే ఆడది ఒక మగాడి జీవితంలోకి రావటమే పెద్ద వరం. అలా వచ్చిన ఏ మగాడి జీవితమైనా అలా ప్రశాంతంగా పూలదారిలో సాగిపోయినట్టు సాగిపోద్దే. నువ్వెంత నేనెంత, లేదా నువ్వు నేను సమానం, బొంగు భోషాణో నువ్వు నేను అని ఈక్వాలిటీలు మాట్లాడటం, లేదంటే కనుక నేను ఎక్కువని ఫెమినిజాలు మాట్లాడటం, నువ్వు నా కింద చవట్లాగా ఉండాలంటాం, లేదంటే నేను చేసేది చూస్తూ ఉండంటాం, ఆడపెత్తనం అంటాం, లేదంటే కనుక అన్నీ నువ్వే చూసుకుని నాకెందుకు వచ్చిన గొడవ అంటాం, ఇలా ఏదీ ఉండదండి మా జమున విషయంలో. కాబట్టే ఇన్నాళ్లలో మా మధ్య ఒక గొడవ లేదు, ఒక పొరపచ్చం లేదు. ఇన్నేళ్ల జీవితాన్ని ఎలా తోసుకొచ్చేసానో నిన్న పెళ్ళైనట్టు అనిపిస్తుంది. తను నిజంగా నాతో లేకపోతే నా జీవితం ఏమైపోయేదా అనిపిస్తుంది. ఎవరు రాశారో తెలియదు కానీ కార్యేషు దాసి అన్న మాటకి నా భార్య కొత్త మీనింగ్ చెప్పింది. ఎలాగో తెలుసా మీకు, నాకు ఒంట్లో బాగున్నప్పుడు తను నాకు నిజంగానేనండి అన్నీ ఎత్తిపోసే దాసి కన్నా ఎక్కువ సేవే చేసిన రోజులున్నాయి. ఒకప్పుడు నాకు యాక్సిడెంట్ అయి సంవత్సరం నేను కాలు విరిగి మంచంలో ఉంటే, ఆ తర్వాత కరణేషు మంత్రి అని ఈరోజు ఇంత ఐశ్వర్యం సంపాదించానంటే మా అమ్మ నాన్న ఇచ్చింది పెట్టా, లేదా నా ఉద్యోగం మీద నేను లంచాలు తీసుకునే అలవాటు కూడా లేని మనిషినే. భోజ్యేషు మాత అని మాకెవరికేం కావాలో అన్నీ తనే చూసుకుంటుంది, ఎవరిని ఎక్కడ ఉంచాలో అన్నీ అక్కడే ఉంచుద్ది. శయనేషు రంభ అని ఆవిడ ప్రేమలో నేను ప్రపంచాన్నే మర్చిపోయి 2 బిడ్డలకి ఎలా తండ్రినయ్యానో కూడా గుర్తులేదు నాకు. రూపేచ్ఛ లక్ష్మి అంటారు. పొద్దున్నే లేవగానే నా భార్య మొహం చూస్తే నిజం చెప్పాలంటే అష్టలక్ష్ములు కలిసి 3 కోట్ల దేవతలు ఆమె ముఖంలో నాట్యం చేస్తున్నట్టే కనిపిస్తారు నాకు. క్షమయా ధరిత్రి అనే పెద్ద పెద్ద తప్పులు చేసిన నా తల్లిని కూడా క్షమించి ఆఖరి క్షణాల్లో కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసిన గొప్ప ఇల్లాలావిడ. అలాంటి ఆవిడికి నేను ఏ విషయంలో గొడవ పడగలనండి? ఆవిడతో ఏమివ్వగలను? నా ప్రేమ తప్ప ఇంకా ఎలా చూసుకోగలను? ఆవిడ కంట కన్నీరు రాకుండా ఉండటం తప్ప. మా అత్త మామలు నిజంగా దేవతలై ఉంటారు, అందుకే అలాంటి కొడుకులు అలాంటి కూతురు పుట్టేశారు వాళ్ళకి అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆస్తి రాసేసిన తర్వాత కొడుకునే దీన్ని జాగ్రత్తగా పెట్టుకో నాన్న. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చెల్లెలు వాళ్ళ మామగారు అంటే రమేష్ వాళ్ళ నాన్నగారు ఆయన రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొత్తగా వెంచర్స్ స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టి వాళ్ళు ఇప్పుడు బిల్డర్స్గా కూడా డెవలప్ అవటం మొదలుపెట్టారు. కాబట్టి నువ్వు ఎంత సేవింగ్స్ చేసినా అవి బ్యాంకులో ఉంటే పిల్లలు పెట్టవు. మనం ఆల్రెడీ ల్యాండ్ల మీద పెట్టినవి చాలానే ఉన్నాయి. నీ బిజినెస్ నీకు ఎలానూ ఉంది, దాన్ని నువ్వు డెవలప్ చేసుకో. అది కాకుండా ఈ ఉన్నటువంటి దాంట్లో క్యాష్గా నాన్నగారు ఏదైతే ఇచ్చారో దాన్ని పక్కాగా డాక్యుమెంట్లు రాయించుకొని ఎంత నీ చెల్లెలు మొగుడైనా ఎంత నీ చెల్లెలు మామైనా సరే వన్ ఆఫ్ ద పార్ట్నర్గా వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్గా వాళ్ళెటు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో అదేదో నువ్వు కూడా ఒక పార్ట్నర్గా కలు. వచ్చిన దాంట్లో నీకు ప్రాఫిట్స్, అలాగే వచ్చిన దాంట్లో నీకు కూడా అసలుగాను వస్తుంది, ప్రాఫిట్లుగాను వస్తాయి అని చెప్పి కొడుకు చెప్పింది. నీ ఇష్టం మమ్మీ అన్న తర్వాత నేనన్నీ మాట్లాడే ఉంచాను అల్లుడు గారితో, వచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు అని చెప్తే అల్లుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
ఇక తండ్రిని తల్లిని దగ్గర కూర్చోబెట్టుకొని, ఏదైనా నోటి మాట కాదు బాబు, మీదైనా రూపాయే మాదైనా రూపాయే, లాయర్ గారు కూడా ఉన్నారు కదా, పక్కాగా డాక్యుమెంటేషన్ చేయించుకుంటే ఏ బిజినెస్లోనూ ఎవరి మధ్య పొరపచ్చాలు రావయ్యా అని సెక్యూర్డ్గా కొడుకుతో పెట్టుబడి పెట్టించింది అల్లుడు వాళ్ళ నాన్న వ్యాపారంలో. అలా ఒకవైపు నుంచి అట్నుంచి లాభాలు రావటం మొదలైంది. కొడుకు యు ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్ మా అనేశాడు. అన్నాక లేదు, నీకో విషయం చెప్పమంటావా, ఏ ఆడదానికైనా ఫ్యామిలీ అనేది వెన్నెముక లాంటిదే. దాన్ని మించిన స్ట్రెంగ్త్, దాన్ని మించినటువంటి ఆనందం, దాన్ని మించినటువంటి అపురూపమైన కానుక భగవంతుడు ఏదిచ్చినా కావాలనుకోదు నాన్న ఆడదే. మంచి భర్త దొరకటం మీ నాన్న రూపంలో నేను చేసుకున్న మొదటి పుణ్యం, చక్కటి బిడ్డలు పుట్టడం నేను చేసుకున్న రెండో పుణ్యం, పుట్టిన మీరు చేసుకున్న ఆయన మంచిగా ఉండే అన్నింటినీ సమర్థవంతంగా నెరవేర్చుకొస్తున్నారు చూడు, అది గొప్ప విషయం రా అనేస్తే ఆవిడ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. పిల్లాడికి పెళ్లి చేద్దామని నిశ్చయించి ఎవరినైనా ఇష్టపడ్డావా నాన్న అని అడిగితే, లేదు మా, ఏదన్నా ఉంటే మీ ఇద్దరు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మీకు చెప్పేంత స్వతంత్రత నాకు ఎప్పుడూ ఉంది. చాలామంది అమ్మాయిలు చెప్పారమ్మా, కానీ నాకెవరు కరెక్ట్ అనిపించలేదు అన్నాడు అనురాగం. అప్పుడు అదే మాట అంది దీప, వీడు అదే మాట అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు వీడికి చూడటం మొదలు పెట్టాలా జమున సంబంధాలు అంటే, అవునండి అని అంతకుముందు కూతురికి సంబంధాలు చూసిన పెళ్ళిళ్ళ పేరైనా రమ్మనమని, మాకు ఆస్తుల మీద ఆశ లేదండి, మాకు పిల్ల చాలా మంచిదై ఉండాలి, బంగారు తల్లిలా మా ఇంట్లో కలిసిపోవాలి, మా అబ్బాయితో పాటు కలిసే నడవాలి, వెనక నడవకూడదు ముందు నడవకూడదు, వాడి అడుగులకి మడుగులొత్తేది అవ్వకూడదండి, వాడి అడుగుజాడల్లో నడుస్తూ వాడికి అన్నీ తానే అవ్వాలి. ఒక విషయం చెప్పమంటారా, ఒక భార్య తన భర్తకి తనే తల్లి కావాలి, తండ్రి కావాలి, స్నేహితురాలు కావాలి, ప్రియురాలు కావాలి, అన్ని రకాలుగానో భార్యాభర్తలు ఒకే మాట మీద ఉండేలాంటి అమ్మాయిని చూడండి. ఈ రోజుల్లో ఉన్నారా అమ్మ అలాంటి అమ్మాయిలు? అన్నీ పెంకి గట్టాలే తప్ప ఎక్కడో తప్ప జనాలు సగం ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, స్నాప్చాట్లలోనే పడి కొట్టుకుంటుంటే మీ అమ్మాయి లాంటి అమ్మాయి దొరికిందనే మీ అల్లుడు గారు వాళ్ళు ఎగిరి గంతేసి చేసుకున్నారు ఆ రోజున. మీరు మళ్ళీ ఇంకొక అమ్మాయిని అలాగే కావాలనుకుంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది తల్లి అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. పర్వాలేదు, టైం తీసుకోండి, అలాంటి అమ్మాయి దొరికితేనే అబ్బాయికి పెళ్లి చేద్దాం, లేదంటే అన్నాడు విశ్వనాథ్. దొరుకుద్దండి, నాకు భగవంతుడి మీద నమ్మకం ఉందిగా అనేసింది ఆవిడ. సరే అన్నాడు ఆయన. ఆ తర్వాత ఒకరోజు వీళ్ళింటికి ఫోన్ వచ్చింది. ఆ ఫోను ఎత్తిన విశ్వనాథ్ కూర్చుండిపోయాడు. ఏమైంది డాడీ అని అక్కడే ఉన్నానురా కంగారు పడిపోతే, జమున అని పిలిచాడు. పిలిచేసరికి ఏమైందండి అని అడిగితే, కాశీపతి పోయాడంట అనేసరికి అయ్యయ్యో అంది జమున. ఎవడు ఈ కాశీపతి మమ్మీ అని అడిగితే, ఆయన చాలా మంచివారు నాన్న, మీ నాన్నగారి స్నేహితులు, అప్పుడు ఆయన మీ నాన్నగారికి చాలా సపోర్ట్ చేశారు మా పెళ్ళప్పుడు, నన్ను చేసుకోవటం మీ నాన్నమ్మకి ఇష్టం లేదంటే ఆయనే మాట్లాడి మా వివాహం జరిపించారు. ఆ తర్వాత కూడా ఆస్తుల దగ్గర మీ మేనత్తలో నానమ్మ ఎక్కువై నాన్నని వేరు చేసి మాట్లాడుతుంటే ఆయనే వెళ్ళి మీ పెద్ద తాతగారిని చిన్న తాతగారిని పిలుచుకొచ్చి ఆయనే పోయిందెటు పోయింది, ఉన్నదైనా విశ్వనాథానికి రాయాలి కదా అని రాయించిన మనిషి, ఏ రోజు దేనికి ఆశించిన మనిషి, ఆశపడ్డ మనిషి కాదు. అప్పటికే ఆయనకి పెళ్ళై ఒక కూతురు ఉండాలి, ఆ అమ్మాయి పేరు ఏదో ఉండాలండి, నాకు గుర్తు రావటం లేదో. ఆయన భార్య కాస్త చాదస్తపు మనిషిలాగా, ఛాందసవాదపు మనిషిలాగా అనిపించేది, కానీ కాశీపతికి భార్య అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మనం ఇలా సిటీకి వచ్చేసాం, ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, ఆ తర్వాత కొన్నాళ్ళు ఫోన్ కాల్స్ జరిగినాయి. ఆ తర్వాత ఆయనే చేయలేదు, నాన్నగారు ఆయన టెన్షన్స్లో పడే ఆయనే చేయలేదు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇలా ఈ ఫోన్ కాల్ రావటమే అనేసరికి, వెళ్దాం జమున అన్నాడు ఆయన. భలేవారేనండి, మీ చిన్ననాటి స్నేహితులు, అన్నయ్య అంత మంచివాడు, వెళ్లకుండా ఉంటామా అని అనురాగ్ పద నాన్న వెళ్ళొద్దాం అంటే, సరే మమ్మీ అని మొత్తానికి ఫ్యామిలీ మొత్తం బయలుదేరి కూతురికి అల్లుడికి ఒక మాట ఫోన్ చేసి చెప్తే, మేము రావాలా అంకుల్ అన్నాడు అల్లుడు. పర్లేదు నాన్న, మీరేమీ వద్దులే అని వీళ్ళ ముగ్గురు మాత్రం బయలుదేరి వెళ్ళారు.
వీళ్ళు వెళ్ళేటప్పటికే కాశీపతి శవాన్ని బయట ఐస్ పెట్లో పడుకోబెట్టి ఉంచారు. ఒకవైపున అక్కడ ఏదో గొడవ జరుగుతోంది. దాంతో కాడాపిన విశ్వనాథ్, జమున, అనురాగ్ వాళ్ళు ముందు వెళ్ళి శవాన్ని చూసి సానుభూతి తెలియజేసే ఆయన స్నేహితుడిని పరిచయం చేసుకొని ఆయన భార్య కొడుకని చెప్పి పక్కన నుంచోనే ఎవరు ఆ పిల్లలు లేరా, భార్య ఏమైంది అని అడిగాడు విశ్వనాథ. అడిగితే ఆ మాటకి ఆయన భార్య ఎప్పుడో కాలం చేసిందండి, ఇదిగో అక్కడ ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరూ ఆయన కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు స్వరూప, ఆ పక్కనే ఉన్నవాడు ఆ అమ్మాయి మొగుడు, వాడి పేరు ప్రకాష్. ఇక ఇక్కడ ఉంది చూసారా, ఈ పిల్ల పేరు గౌతమి, చిన్న కూతురు. ఈ పిల్లకి అస్సలు చదివించలేదు. ఈ అమ్మాయికి చదువు అనేదే అబ్బకుండా చేసేసింది కాశీపతి భార్య కమల. ఇంటి పని, వంట పని, ఇంట్లో పనులు చూసుకోవటం తప్ప స్కూలు మొహం అంటే ఏంటో కూడా ఎరగకుండా చేసి పెంచుకొచ్చింది ఈ పిల్లనే. ఇక ఆవిడ ఈ పిల్లకి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయింది. అప్పటి నుంచి కాశీపతి భార్య పోయిందనే దిగుల్లో మనిషి మంచం పట్టేశాడు. తానే తల్లి తండ్రి అయ్యి ఇప్పటి వరకు ఈ పిల్లను చూసుకుంటూ వచ్చి పెద్ద పిల్లకి పెళ్లి చేసేసాడు. ఉన్న 10 ఎకరాల పొలంలో పెద్ద కూతురికి 8 ఎకరాల పొలం ఆయన ఆ రోజున ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందిలేండి. దాంతో పడువు పోయే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇచ్చి ఆ పెద్దదానికి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాల పొలం చిన్నపిల్ల పేరు మీద పెట్టి పోయాడు. కాశీపతికి తలకొరివి పెట్టాల్సిందే, ఇద్దరు కూతుళ్ళే కాబట్టి ఇక వాళ్ళు పెట్టకూడదు కాబట్టి అది పెద్దల్లుడుగా అల్లుడే చెయ్యాలి కాబట్టి నేను తలకొరివి పెట్టాలంటే నీ చెల్లెల పేరు మీద ఉన్న 2 ఎకరాలు రాయమని పెద్దల్లుడు ఇందాక నుంచి అంటుంటే పెద్దమ్మాయి ఆల్రెడీ వింతగా పేపర్లు కూడా రెడీగా ఉన్నట్టు సూట్ కేసు నుంచి తీసుకొచ్చి పెట్టవే అంటోంది. అది అండి జరుగుతున్న గొడవ. ఊళ్ళో ఉన్న మేమంతా ఆ 2 ఎకరాలు కూడా నీ మొగుడికే పెడితే రేపు ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే మీకు అనవసరం, మా చెల్లెల గురించి మేము చూసుకోగలం, మా అమ్మ పోయిన దగ్గర నుంచి మా చెల్లెల్ని పెంచింది నేను కాదా, చూసింది నేను కాదా అని ఆ పెద్ద పిల్ల నోరు మూయించేసింది అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే రావే సంతకం పెట్టు అని పెద్దమ్మాయి చిన్నపిల్లని పిలవటం, సరేనక్క అని చిన్నమ్మాయి అలా సంతకం పెట్టేయటం జరిగిపోయింది. ఆ సంతకం కూడా వాళ్ళ నాన్న నేర్పిందే లేండి అన్నారు ఊళ్ళో వాళ్ళు. ఆ తర్వాత అల్లుడు తలకొరివి పెట్టడానికి ఇప్పుడు కాటిదాకా తీసుకెళ్ళటానికి కట్టెలకి, అక్కడికి వెళ్ళాక కిరోసిన్కి, కాటికాపరికి ఇవ్వటానికి కూడా డబ్బులు లేవే నా దగ్గర అని కూర్చుంటే చిచ్చి అని ఆయనకు అసహ్యం వేసి ఆయన జేబులో నుంచి ఒక 20,000 కట్ట తీసిచ్చాడు విశ్వనాథ్. దాంతో ఏర్పాట్లన్నీ చేసి కాశీపతిని శ్మశానానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేయించారు. అనురాగ్ కూడా వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మీరెవరండి, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే నేను అని అడిగింది స్వరూప. అడిగితే మీ నాన్న చిన్ననాటి స్నేహితున్నమ్మా నేను, మీరు నాకు గుర్తులేరే, మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే, నువ్వు నేను వెళ్ళే నాటికి పుట్టావో, నువ్వు చాలా చిన్నదానివి, అసలు నీ చెల్లెలైతే గనక మేమెవరమో కూడా నీ చెల్లెలకి తెలీదు అన్న తర్వాత ఓహో అవునా అని అంటే మేము మీ నాన్నకి కర్మకాండలు అయిందాకా ఉండి ఆఖరి క్రతువులు పూర్తి చేయించి వెళతానమ్మా, నాకు నా స్నేహితుడి రుణం తీర్చుకున్నట్టుంటుంది అన్నాడు ఆయన. అలాగే ఉండండి, చక్కగా భోంచేసి వెళ్ళండి, ఎవరుండొద్దన్నారండి మిమ్మల్ని అనేసింది స్వరూప. అన్న తర్వాత ఇంతకీ నువ్వేం చదువుకున్నావమ్మా అని అడిగింది జమున. అడిగితే నేను బీటెక్ వరకు చదువుకున్నానా అంటే ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా, ప్రేమ వివాహమే నా అంటే ఏంటమ్మా నీ భర్త ఇందాక నీకు నీ చెల్లెలిగో 2 ఎకరాల పొలం పెడితేనే తలకొరివి పెడతానంటున్నాడు అంటే అనుకోని పరిస్థితుల్లో మా నాన్నగారు నా పెళ్లి చేయాల్సి వచ్చింది. దాంతో అప్పుడు 8 ఎకరాలు పెట్టారు, 2 చెల్లెల పేరు మీద పెట్టారు. ఆ తర్వాత ఈ ఇందాక మా అత్తమామలో మీ మామకి పెడితే గనక మాకు తలకొరివి ఎవరు పెడతారు అంటే ఊరికే అలా పెట్టకూడదంట కదా, అందుకని ఆ 2 ఎకరాల పొలం తన పేరు మీద పెట్టించుకొని పెట్టమన్నారు, అంతకు మించి ఏమీ లేదు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళకి అలాట్ చేసిన రూముల్లో వీళ్ళున్నారు. అయితే ఇక చెల్లెల విషయాన్ని, అక్క విషయాన్ని గమనించడం మొదలుపెట్టింది జమున. విశ్వనాథ్ వాడెందుకు ఈ పిల్లకి 8 ఎకరాలు పెట్టాడంటావు, నాకు అర్థం కాలేదు అన్నాడు జమునతో. అర్థం కాకపోవటం ఏముంది, వాడిని ప్రేమించినట్టుంది, వాడితో ముందే కాలు జారినట్టుంది,
పరువు పోయే సిచ్యువేషన్ వచ్చింది అన్నాడుగా ఇందాక ఊళ్ళో ఆయన, అందుకే పెట్టినట్టున్నాడు అన్నయ్య. మరి చేసేదేముందండి, పరువుకి తల నరుక్కునే మనిషి కదా మీ స్నేహితుడు అనేపాటికి అంతేనంటావా జమున అన్నాడు. అంతకాక ఏంటంటారు అందావిడ. ఈలోపు ఇక గౌతమి ప్రతి విషయాన్ని స్వరూప డిసైడ్ చేయటం చూశారు వాళ్ళు. అమ్మాయి ఏమ్మా తన పనులు తను చేసుకోదా అని అడిగితే, తనకేమీ తెలియదు అంకుల్, చిన్నప్పుడంతా తను స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ డే టీచర్ కొట్టింది, దాంతో భయపడి తనకు జ్వరం వచ్చింది. స్కూల్ వద్దు పాడొద్దులేమ్మనమని నాయనమ్మను అమ్మ కలిసి దాన్ని స్కూల్ మానిపించేసి ఇంటి పని, వంట పని, పిండి వంటలు, పచ్చళ్ళు అవన్నీ నేర్పిస్తూ ఇంట్లోనే ఉంచుకొని అమ్మ తన చేతి కింద ఉంచుకునేదే. ఇక చిన్నప్పుడంతా అమ్మ చెప్పినట్టు విందే. అమ్మ పోయిన దగ్గర నుంచి దాని బాధ్యత అంతా నాదే. అది ఏం చేయాలనేది అన్నీ నేను చెప్పాల్సిందే, లేదే దానికి లోక జ్ఞానం లేదు, ఏమీ తెలీదు అని చెప్పి స్వరూప గౌతమిని తీసుకొని అవతలికి వెళ్ళిపోతే వీళ్ళ ముగ్గురు గమనిస్తున్నారు. గౌతమి ఎప్పుడు స్నానం చేయాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ వంటలు వండాలి, ఏం తినాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఇవన్నీ స్వరూపే డిసైడ్ చేస్తుంది. ఎంత చదువులేని వాళ్ళైనా వాళ్ళకి ఇండివిజువల్గా కొన్ని తెలివితేటలు ఉంటాయి కదా, ఈ పిల్ల ఇంత అమాయకంగా మందమతిగా ఉందేంటి అన్నాడు విశ్వనాథ. మనం పెంచే పెంపకాలేనండి, పిల్లలు మనకి మిర్రర్ ఇమేజ్ లాంటి వాళ్ళు. మనం ఎలా ఉంటామో పిల్లలు అలానే ఉంటారు, మనం ఏది నేర్పిస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు. ఒక అమ్మే కదా పిల్లలకి తొలి గురువు, ఒక నాన్నే కదా పిల్లలకి మంచి చెడు చెప్పాల్సిన మార్గదర్శి. తల్లిదండ్రులు సరిగ్గా ఏడిస్తే ఏ కుటుంబాలైనా సరిగ్గానే ఉంటాయి. పిల్లలు ఏదైనా మూడిటి నుంచి నేర్చుకుంటారు. ఒకటి అమ్మా నాన్నల నుంచి, రెండోది స్కూల్లో టీచర్ల దగ్గర నుంచి వాళ్ళు చెప్పే పాఠాల నుంచి, మూడోది వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత లోకాన్ని చూస్తూ లోకజ్ఞానం నుండి గ్రహించి ప్రపంచ జ్ఞానం నుండి తెలుసుకుంటారు. ఈ మూడిట్లో ముందు కుటుంబం అనేది సరిగ్గా లేకపోతే పిల్లలకి ఇంకా కరెక్ట్ ఏది రాంగ్ ఏదని నేర్పించేది ఎవరో, సరిగ్గా ఉండని స్కూళ్ళల్లో వేస్తే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు టీచర్లకే చెప్పడం చేత కాకపోతే వాళ్ళకెవరు చెప్పి జ్ఞానం నేర్పుతారో. ఒక వయసు వచ్చాక ప్రపంచంలోకి వెళ్ళే పిల్లలకి మంచి చెడు రెండూ చూపిస్తుంది ప్రపంచం. అలాంటి దాంట్లో కూడా పిల్లలకి మంచి మాత్రమే ఉండే దారిలో పిల్లల్ని తీసుకెళ్లాల్సింది ఎవరో తల్లిదండ్రులు కాదంటారా అందావిడ. ఆయన అవునన్నట్టు తలూపితే గౌతమి పైకి వెళ్ళటం చూసి అనురాగ్ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత గౌతమి ఒక్కటే కూర్చుని చేతిలో నోట్లు పట్టుకొని ఏడుస్తుంటే వెళ్ళి పక్కన కూర్చున్నాడు. కొంచెం పక్కకు జరిగింది. జరిగిన తర్వాత హాయ్ అన్నాడు. అంటే అందే. అన్న తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు ఏంటి ఆ నోట్లో? మా నాన్న చిన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నా కోసం ఇగో ఈ కాయిన్స్ అన్నీ కొనుక్కోమని, అలాగే ఈ నోట్లు పెద్ద అయిన తర్వాత తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు ఏదో ఒకటి కొనుక్కోమని ఇచ్చెళ్ళేవాడు. ఇవన్నీ నేను డిబ్బీలో వేసి దాచుకున్నా. ఇప్పుడు నాకు ఇంకెవరిస్తారు, నాన్న లేడుగా, నాన్న పోయాడుగా అన్న తర్వాత అవును అసలు ఏం జరిగింది, మీ అక్క పెళ్ళి మీ బావతో ఎలా జరిగింది, మీ అక్కకి ఎందుకు అంత పొలం పెట్టాల్సి వచ్చింది, అసలు ఏంటి విషయం అని అడిగాడు అనురాగ్. అంటే ఏమీ లేదండి, మా అక్క చిన్నప్పటి నుంచి తనకు నచ్చినట్టే పెరిగేది, మా అమ్మ నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు పెరగాలి అని పెంచుకొచ్చింది. అయితే పెద్ద అయిన తర్వాత మా అక్క కాలేజీలో బావని ప్రేమించింది, అనుకోకుండా తొందరపడింది, అక్క గర్భవతి అయ్యింది. ఆ విషయం బయటకు పొక్కి పెద్ద పుకారైపోయింది. దాంతో వాళ్ళ అత్తారింటి వాళ్ళు 8 ఎకరాల పొలం, 50 కాసులు బంగారం, 25 లక్షలు క్యాష్ ఇస్తే తప్ప అక్కని చేసుకోమన్నారు. పురిటి ఖర్చులు కూడా నాన్నగారినే పెట్టుకోమన్నారు. 2 పురుళ్ళు నాన్నే పోసి పంపించారు. అమ్మ పోయాక నాన్న చాలా డల్ అయిపోయారు. నాకన్నీ నాన్నగారే పక్క నుండి చూసుకునేవారు. ఆ తర్వాత నా బాధ్యత అక్క చూసుకునేదే. అక్క అత్తారింటికి వెళ్ళాక మళ్ళీ నాన్నే చూసుకునేవాడు. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు మళ్ళీ నాన్న సడన్గా పోయి ఇలా అక్కొచ్చింది. ఎలా పోయారు మీ నాన్నగారు? ఏమీ లేదు, రాత్రి తిని పడుకున్నాడు, పొద్దున్నే లేవలేదు అంతే నాన్న. మరి మీ అమ్మ విషయం అంటారా? అమ్మ నానమ్మ మీద కోపంతో నానమ్మ అమ్మ కలిసి పోట్లాడుకొని అక్క విషయంగా నానమ్మకి అమ్మకి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. అక్క నానమ్మ డిబ్బీలో డబ్బులు తీసిందనే నానమ్మ ఒక్కటేస్తే నా పిల్లను కొడతావా నువ్వంటే, అసలు నీకు ఆడపిల్లల్ని పెంచడం చేతవా అని నానమ్మ అందని అమ్మ
ఉక్రోషం కొద్దీ పురుగుల మందు తాగి చచ్చిపోయింది. నాన్నగారు అప్పటి నుంచి దిగులు పట్టేసుకొని మంచం పట్టేశారు అని చెప్పి గౌతమి ఏడుస్తుంటే అనురాగ్ ఏడవద్దన్నాడు. అవును, నువ్వు బయటికి వెళ్ళవా? ఏది మంచి ఏది చెడో తెలుసుకోవాలనుకోవా? ఏమో, నా వరకు నాకు చిన్నప్పుడంతా అమ్మ ఒకటే చెప్పేదే, అమ్మ చెప్పినట్టు వినాలి అని. అలాగే వింటూ పెరిగాను. ఎప్పుడూ బయటికి వెళ్ళలా. బయటికి వెళ్ళి ఏది కొనుక్కోవాలి, ఏం చేయాలన్నా అమ్మే కొని తీసుకొస్తుంది, లేదా అమ్మ వెంట పెట్టుకొని తీసుకెళ్ళుద్ది. ఆ తర్వాత అక్కుంది, అన్నీ అక్కే చూసుకునేది. ఆ తర్వాత నాన్నగారు ఉన్నారు, నాన్నగారు చూసుకునేవారు. మగాళ్ళతో మాట్లాడకూడదు. మగాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు, ఆడవాళ్ళని వల్లో వేసుకుంటారు. కాబట్టి మగాళ్ళకి దూరంగా ఉండాలని అమ్మ చెప్పింది, ఇప్పుడు అక్క చెప్పుద్ది. మరి నాతో మాట్లాడుతున్నావు, మీరు మా చుట్టాలు కదా, అయితే నాతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు కదా, అది కూడా చుట్టాలతో అయితేనే మాట్లాడాలని కూడా మా నాన్నమ్మ చెప్పిందిలే అంది గౌతమి. అన్న తర్వాత అనురాగ్కి గౌతమి అమాయకత్వం, గౌతమి మాట్లాడే మాటలు ఎందుకో చాలా నచ్చినాయి. ఆ తర్వాత ఆ కర్మకాండలు అయిపోయిన దాకా ఉన్న అన్ని రోజుల్లో చాలా క్లోజ్ అయిపోయాడు గౌతమికి. గౌతమిని తనకు తెలియకుండానే తాను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది. వెళ్ళొస్తామమ్మా అని అంటూ ఉండగా ఈలోపే పెద్ద మనుషులు వచ్చి చిన్నమ్మాయిని ఎవరు తీసుకెళ్ళాలి ఏంటంటే, ఎవరికి తప్పినా దరిద్రం నాకు తప్పదుగా అంది స్వరూప. ఎందుకమ్మా అంత యాష్టత పట్టం? మా అబ్బాయి కంపెనీ పెట్టాడు, అంతకైతే కనుక పంపించు, అక్కడే ఉద్యోగం చేసుకోవటమో లేకపోతే ఏదో ఒకటే మేమే చూసి మా ఇంట్లో ఉంచుకుంటాం, మా సొంత పిల్లలాగా. ఏం ఉద్యోగం చేస్తుందండి? ఎంబీబీఎస్ చదివిందా, ఎఫ్ఆర్సిఎస్ చదివిందా? 1వ తరగతి కూడా చదవలేదు అది అన్నాడు ప్రకాష్. అంటే అందరూ చదువుకుంటేనే ఉద్యోగాలు చేస్తారా? ఏదో సరదాగా వెళ్ళొస్తుందని అన్నాను లేవయ్యా అంది జమున. అంటే పోనీ మా ఇంట్లో ఉంటుంది పని మనిషిగానా అంది స్వరూప. చచ్చా, ఏం మాటలమ్మా, స్నేహితుడి కూతుర్ని పని మనిషిగా తీసుకెళ్తానా నా ఇంటికి? వద్దులేండి, దానికి లోక జ్ఞానం లేదు. రేపేదైనా జరగరాంది జరిగితే మేమేడవాలే? మీ అబ్బాయి అసలే వయసులో ఉన్నాడు, మాకు తప్పదులేండి, ఎవరికి తప్పినా మీరు బయలుదేరండి, ఇంకా వచ్చినందుకు చాలా సంతోషం అంది స్వరూప. దాంతో వీళ్ళు కరెక్ట్గా బయలుదేరేటప్పుడు అనురాగ్ కళ్ళ నిండా నీళ్లు. వెనక్కి తిరిగి చూస్తుంటే గౌతమి టాటా చెప్తూ నుంచుందే. ఇంతకాలంలో చాలా ఫ్రెండ్ అయిపోయింది ఈ 10 రోజుల్లో. దీనికి అసలు నేను వెళ్ళిపోతున్నాననే బాధే లేదా అనుకున్నాడు అనురాగ్. అనుకున్న తర్వాత కొంచెం దూరం కారు అట్లా సందు తిరిగిందో లేదో జమున గమనించింది అనురాగ్ని. ఏమైంది నాన్న అని అడిగితే చెప్పలా. ముందు కారు ఆపరా నువ్వు అని ఆవిడ బ్రేక్ నొక్కి ఆపిచ్చి, ఏమైంది నాన్న అంటే, ఏమీ లేదులే, కళ్ళల్లో డస్ట్ పడిందేమో అన్నాడు విశ్వనాథ్. మీరు ఆగండి, ఏమైందమ్మా అంటే, తన్నలా ఎలా వదిలేసి వచ్చావమ్మా నువ్వు అన్నాడు. ఎవరిని? గౌతమిని. ఏం చేద్దామంట, మన ఇంటికి తీసుకొచ్చేసుకోవచ్చు కదమ్మా, మన ఇంటికి తెచ్చుకుందాం, మన ఇంట్లో ఉంచుకుందాం అంటే, అడిగాంగా నాన్న పంపనన్నారుగా అన్నాడు విశ్వనాథ్. మీరు ఆగండి, ఎలా తీసుకొచ్చుకుందామంటావు మన ఇంటికి? ఏ వరుసతో తీసుకొచ్చుకుందామంటావు మన ఇంటికి? నీ ప్రేయసిగానా లేకపోతే నీ భార్యగానా అని అడిగితే, ఏంట్రా నిజమా అన్నాడు విశ్వనాథ. అంటే అనురాగ్ మాట్లాడలేదు. వయసుకొచ్చిన పిల్లాడికి వయసుకొచ్చిన ఆడపిల్ల పక్కనే ఉంటే దానికి ఏమున్నాయి ఏమి లేవు అనేది అర్థం చేసుకునే తత్వాల్లో పిల్లలు ఉండరు. కానీ మన వాడికి అమ్మాయి అమాయకత్వమే నచ్చింది. నిజం చెప్పాలంటే ఆ పిల్ల నాకు నచ్చింది నాన్న, కాకపోతే నాకెందుకు వాళ్ళక్క బావల నడవడిక అంత నచ్చలేదంది జమున. అనేసరికి, ఇంకా ఆలోచిస్తావేంట్రా, వెళ్ళి తీసుకొచ్చేసే, నీకు నచ్చినప్పుడు నేనిచ్చి పెళ్లి చేస్తాను నీకు అని జమున అనేసరికి, విశ్వనాథం అదేంటి అలా మాట్లాడావు, తప్పే ఉందండి, వాడు మనసు ఒక చోట ఉందనుకోండి, ఇష్టం లేని అమ్మాయినిచ్చి మనువు చేస్తే వాడు సంతోషంగా ఉంటాడా? ఆ రోజు మీరు నన్నే చేసుకుంటానని పంతం పట్టలే అనేసరికి ఆవిడ ముందు ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. ఇక కారు వెనక్కి తిప్పరా అందే. అనేసరికి, మీరు ఇక్కడే ఉండండి మమ్మీ, నేను వెళ్తాను అని అనురాగ్ అలా మేకల మందు వస్తుంటే దాంట్లోకి అడ్డం పడి ఎదురెళ్తుంటే, ఒరే మేము కూడా వస్తున్నాం ఉండరా అని డ్రైవింగ్ సీట్లో విశ్వనాథ్ కూర్చొని బయలుదేరుతుంటే, మేకపిల్లలు చూడు జమున అంటే, మీదెంత మంచి మనసు అండి, మటన్ బిర్యానీ చేస్తే ఉంటుంది, చి పదండి అందావిడ. అనేసరికి అనురాగ్ ఆ పాటికే పరిగెత్తుకుంటూ గౌతమి వాళ్ళ ఇంటి దాకా వెళ్తూ ఉండగా, ఇక
ఇక లోపల నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏంటి కేకలు వినిపిస్తున్నాయి అనే అనురాగ్కి అర్థం కాలేదు. ఇలా అనురాగ్ వాళ్ళ కారు దాటిపోయిందో లేదో గౌతమి వెళ్ళి వాళ్ళ నాన్న అమ్మల ఫోటోలు తల కింద పెట్టుకొని ఏడుస్తూ అలా పడుకునేసరికి స్వరూప తన మొగుడు ప్రకాష్ని గదిలోకి వెళ్ళి చెల్లెల్ని చెరచమని, ఇక చెల్లెల మీద పడి కోరిక తీర్చుకోమని, చెల్లెల మెడలో కూడా మొగుడినే తాళి కట్టి తన పిల్లలకు ఆయాన్ని చేసి ఇంట్లో పని మనిషిని చేసుకోవచ్చు అనే కుతంత్రంతో మొగుడిని గదిలోకి పంపించింది. మొగుడికి చెల్లెల మీద కోరికనే వాడు వెళ్ళి పశువులాగా గౌతమి మీద పడేసరికి గౌతమి ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, అసలు బావంటే ఇలాగే ఉంటాడా, అసలు నువ్వెందుకు ఎప్పుడు చూసినా నన్ను ఇలా చేయాలని చూస్తావు, నాకు నువ్వంటేనే ఇష్టం ఉండదు, నువ్వు ముందు పో అవతలకి అనేసరికి గౌతమిని 4 పీకులు పీకి లొంగ తీసుకోమంది స్వరూప. దాంతో ప్రకాష్ బాగా కొట్టాడు గౌతమిని. గౌతమి అరుస్తుందని నోరు మూసేదాంది అని స్వరూప అనేసరికి గట్టిగా నోటి మీద కాలేసి తొక్కిపట్టి ప్రకాష్ చండాలంగా ఆ అమ్మాయిని మానభంగం చేయాలని పూనుకునేసరికి అనురాగ్ వచ్చేసరికి గౌతమి ఏది అన్నాడు. నువ్వెందుకు వచ్చావు మళ్ళీ అని అడిగితే గౌతమి ఏది అని అడిగితే నీకెందుకు, మా చెల్లెలు ఏమైతే పో ముందు నువ్వు, అసలు మీరెవరు అనేసరికి స్వరూపనే లాగి పెట్టి కొడితే వెళ్ళి కింద పడింది. దాంతో అనురాగ్ వెళ్ళి తలుపు ఒక్క తన్ను తన్నేపాటికి గౌతమికి అప్పుడే ఒంటి మీద ఓణి తీసేసి రోతగా అమ్మాయిని చండాలం చేయడానికి రెడీగా ఉన్నాడు ప్రకాష్. అనురాగ్ ప్రకాష్ను పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఊళ్ళో జనాలందరూ పోగయ్యారు. జమున విశ్వనాథ్ వచ్చి ఏమైందంటే జరిగింది చెప్తే, ఏరా నీచుడా, బావంటే ఏంట్రా, వావి వరుసలు లేని పశువా, ఏమ్మా నీకు కొద్దిగైనా సంస్కారం ఉండొద్దు, 10 ఎకరాల పొలం తీసుకున్నావు కదే, ఇంకేముందే, నా మొగుడు నా చెల్లెల్ని తనతో పాటు కాపురం చేయించకపోతే, కన్నెరికం చేయించకపోతే నాతో కాపురం చేయని అంటున్నాడు. ఇది మా స్వవిష్యం, మీకెందుకైనా మా చెల్లెల్ని చంపుకుంటానో ఉంచుకుంటానో నా ఇష్టం అంది స్వరూప. నోరు ముయ్యమ్మాయిని జమున లాగి ఒక్కటేసిందే. ఊళ్ళో వాళ్ళు కూడా కాండ్లిచ్చి ఉమ్మిన తర్వాత అసలు మీరంతా ఎవరు మా విషయాల్లో కలగజేసుకోవటానికి, గెట్అవుట్ అన్నాడు ప్రకాష్. అనేసరికి వీళ్ళు మాట్లాడుతూనే ఉండగానే గౌతమి వాళ్ళింటికి అంత దూరంలో వాళ్ళ ఊరి గ్రామదేవత గుడి చిన్నది ఉండి అక్కడ ఆవిడదొక రాయి ఉంటుంది శిలల. అయితే అక్కడ పసుపు కొమ్ములు ఆవిడ మెడలో వేసి ఉంటుంది తాళే. అది తీసుకొచ్చి గౌతమి మెడలో కట్టేశాడు అనురాగ్. ఇప్పుడు తను నా భార్య, ఎవడ్రా ఇంకా ఇక్కడ మాట్లాడేది అనేసరికి హతాశురాలైపోయింది స్వరూప. చెల్లెల్నే మొగుడు దగ్గర తార్చాలనుకున్న నువ్వు ఒక ఆడదానివేనంటే, నీది ఒక జన్మేనంటే, ఎలా పుట్టావే వాడి కడుపున నువ్వు, థూ అన్నాడు విశ్వనాథ. ఊళ్ళో వాళ్ళంతా మర్యాదగా ఊళ్ళో నుంచి మీరు వెళ్ళిపోండి, మీరు మళ్ళీ ఊరు దరిదాపుల్లో కనపడితే నరుకుతామన్నాక జమున మళ్ళీ ఎప్పుడు వరసలు కలుపుకొని మాత్రం మా గుమ్మంలో నువ్వు కాలు పెట్టొద్దమ్మాయి అని చెప్పి పదన అన్న కోడల్ని తీసుకొని అని అనురాగ్, గౌతమి, జమున, విశ్వనాథ్ బయలుదేరి మొత్తానికి సిటీకి వచ్చారు. జమునే హారతి ఇచ్చి లోపలికి తెచ్చుకుంది కోడల్ని. గౌతమి ఎందుకో జమునను చూడంగానే సైలెంట్ అయిపోయి తల దించేసుకునేదే, అస్సలు మాట్లాడేది కాదు. రామ్ మాని పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఈలోపు దీపా రమేష్ పెళ్ళయిందని తెలిసి వచ్చే జరిగింది విని షాక్ అయిపోయి కలికాలం అనుకున్నారు. మళ్ళీ గ్రాండ్గా పెళ్లి చెయ్యాలిగా మామయ్య అంటే, మరి చెయ్యొద్దా, మాకుంది ఒక్కగానొక్క కొడుకైతే అల్లుడు అంది జమున. అనేసరికి ధూమ్ధామ్గా పెళ్లి ఏర్పాట్లు జరిపించి ఆ తర్వాత బోలెడన్ని నగలు గౌతమి మెడలో వేసి గౌతమికి బోలెడన్ని బట్టలు కొని చాలా గ్రాండ్గా కొడుకు కోడలికి మళ్ళీ మంచి ముహూర్తాలు చూసి పెళ్లి చేసిన తర్వాత ఆవిడ ఇక్కడ శోభనాలు గట్రా పెట్టుకోకూడదులే అని హనీమూన్ టికెట్లు ఇచ్చి కొడుకుని కోడల్ని హనీమూన్కు పంపించింది. అయితే అనురాగ్ దగ్గరికి రాగానే గౌతమి మెలికలు తిరిగిపోయి సిగ్గుపడిపోయేదే. ఎంతకాలం సిగ్గుపడతావే ఇలా అని 3 రోజుల పాటు నచ్చ చెప్పి మెల్లమెల్లగా దగ్గరైన తర్వాత వాళ్ళు ఇంటిమేట్ అయ్యారు. ఆ తర్వాత ఇక భర్త ఎప్పుడు చెయ్యేసినా సరే సిగ్గుపడేది. ఎన్నాళ్ళు సిగ్గుపడతావిలా, అమ్మాయికి సిగ్గు అనేది పెట్టని ఆభరణం అంట, అంటే లైఫ్ లాంగ్ సిగ్గుపడతానే ఉంటావా అని నవ్వుకున్నాడు. నవ్వుకొని ఇలా వాళ్ళు 1 మంత్ హనీమూన్కి వెళ్ళి తిరిగి వచ్చేలోపు విశ్వనాథ్కి పని పాట ఏమీ లేక పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచిస్తాడు ఆయన కూర్చొని. మనం తీర్థయాత్రలకు వెళదాం పద జమున అనేపాటికి పిల్ల లోకజ్ఞానం లేనిదైతే మంచి చెడు చెప్పాల్సింది పోయి ఇప్పుడు మనం
యాత్రలకు వెళ్ళటం ఏంటండి అంటే ఎవరికి చెప్పాలి, మొగుడు పెళ్ళాలను ఏకాంతంగా వదిలేయాలి కానీ పానకంలో పుడకలా ఇప్పుడు మనిద్దరం ఎందుకు, వాళ్ళ మధ్య వాళ్ళు ఈ కాలం పిల్లలు ఒకళ్ళు చెప్పాలా, అయినా మొగుడు గురించి పిల్లే తెలుసుకోవాలి, నువ్వు నేను చెప్పకూడదు. నేను వాడి గురించి ఎప్పుడు చెప్తానన్నాను, మరి ఏం చెప్తావు, ఏది ఏంటి అనేది ఇంట్లో ఏం తెలుసండి దానికి. అమాయకురాలైతే అబ్బా అలాగే ఉంటారులే ఆడవాళ్ళు పుట్టుకతో తెలివైన వాళ్ళు, పద వెళదాం అని ఆయన రెడీ చేస్తుండగానే కొడుకు వాళ్ళు హనీమూన్ నుంచి వచ్చారు. ఏమ్మా బాగున్నావురా అని జమున పలకరిస్తే అసలు అనురాగ్ వెనక్కి వెళ్ళి తల దించుకొని తల ఊపిందే. ఏమైందిరా దేనికి, ఏ తల్లి ఎలా ఉన్నావు అంటే బాగున్నాను మామయ్య అందే. ఆయన్ని నోరారా పిలిచి పలకరిస్తుంది కదరా, నీతో మాట్లాడుతుండగా దీపతోనూ రమేష్తోనూ మాట్లాడుతుంది, నాతోనే ఎందుకురా ఇది మాట్లాడటం లేదు అంది జమున. అన్నాక కొత్త కదా జమున అని ఆవిడ చెంప మీద చెయ్యేసి దగ్గరికి తీసుకోబోతే ఉలిక్కిపడి వెనక్కి వెళ్ళిపోయి అనురాగ్ వెనకాల షర్టు గట్టిగా పట్టుకొని నుంచుంది. ఏమైందమ్మా అంటే ఏం చెప్పలా. ఇక నువ్వు పద అని ఆయన. ఎక్కడికి డాడీ అంటే మేము కూడా తీర్థయాత్రలకు వెళుతున్నాం. తీర్థయాత్రలక సెకండ్ హనీమూన్కా, ఎలా కుదిరితే అలా రా, నీకు తమ్ముడిని కందామని కనే డాడీ ఓ పని అయిపోద్దే, అదొకటే తక్కువ, కొడుక్కి పెళ్ళి కోళ్ళు వచ్చిన తర్వాత చతుర్లకు కూడా ఒక హద్దు ఉండాలి, పదండి అని జాగ్రత్త నాన్న అని చెప్పి పని వాళ్ళందరికీ వీళ్ళు రాకముందే పనివాళ్ళు పొద్దున్నే రావాలని, పనులన్నీ చేసుకోవాలని, వంటమ్మ ఏమేమి చెయ్యాలో అన్నీ చెప్పి సాయంకాలం కొడుకు ఆఫీసు నుంచి వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఏకాంతం ఉండాలి, వెళ్ళిపోమని కూడా చెప్పి సెక్యూరిటీ వాడిని కూడా జాగ్రత్తగా ఇల్లు సెక్యూర్డ్గా ఉంచమని చెప్పి మరీ పోయారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత ఇక అనురాగ్ భార్యతో చాలా సంతోషంగా ఉంటూ ఆ తర్వాత ఇక 4 రోజులాగి ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉండే పనివాళ్ళు బాగా గౌతమి అమాయకురాలని, చదువురాందని కనిపెట్టి ముందు వాళ్ళ హస్తలాఘవాన్ని అలాగే బాగా వాళ్ళ చేతివాటాన్ని చూపించడం మొదలుపెట్టారు. తెలివి తక్కువది కాబట్టి గౌతమి వంటగదిలో ఉన్న సరుకులన్నీ వంటది మెల్లమెల్లగా పోసుకొని ముందు ఇంటికి తరలించుకుంటుంటే గౌతమికి వంటగదిలో ఏమీ అర్థమయ్యేవి కాదు. తర్వాత వంటదే కావాలని వచ్చి కూడా అలా 1 గంట కనపడి వెళ్ళిపోతే వంటంతా గౌతమే చేసుకునేదే. గౌతమే చేసుకుంటే బాగున్నాయా అని అడిగేది అనురాగ్ని. బాగున్నాయి అన్న తర్వాత నేనే చేశా అంటే ప్రేమతో చేసింది ఏదో ఒకటి అమ్మ నాన్నగారి కోసం వండినట్టు వండుతుంది అనుకున్నాడే తప్ప మొత్తం పనంతా వంటది గౌతమ్ మీదే తోసేసిందని గ్రహించలేకపోయాడు. ఆ తర్వాత గ్రాసరీస్ తీసుకొచ్చే షాపోడు మొత్తానికి సరుకులన్నీ తీసుకొచ్చి అక్కడ దింపితే బాక్స్ మీద 10,000 అని ఏదో లేబుల్ మార్క్ వేసుంటే ఒక్కో బాక్స్ 10,000 అనేసరికి వంటది కన్నుగొట్టింది వాడికి. దాంతో అవునమ్మా అన్నాడు. అంటే 8 బాక్సులు అంటే నాకు అర్థమైందిలే, 8 అంటే పక్కన లెక్కేసింది. లెక్కేసి 8 10 80 అంటే 80,000 సరుకులకి డబ్బులు కట్టాలంటే అనురాగ్ కార్డు ఇచ్చేసే సరుకులకు అంత ఎందుకు అవుతాయి అని అనుకోలేదులే. కానీ కాకపోతే ఇంకేమైనా కొనుక్కుందేమో, ఇంకేమైనా తెప్పించుకుందేమో అనే అంత సీరియస్గా తీసుకోలేదు. గౌతమికి జమున పెట్టిన బంగారంలో నుంచే మెల్లగా 2 ఉంగరాలు కొట్టేసింది పనిచేసేదే. అది కాకుండా 4 పట్టు చీరలు కొట్టేసింది ఇంకో పనిచేసేదే. అవి కాకుండా ఎంతో ప్రేమగా ఇక భార్య కోసమని బంగారు పట్టీలు కొన్నాడు అనురాగ్. అవి స్నానానికి వెళుతూ టేబుల్ మీద పెడితే మాయమైపోయినాయి. గౌతమి పూజ చేస్తుంది. పూజ గదిలో మొత్తం వెండి సామానే ఉంటే రోజుకో ప్లేట్ చొప్పున పూజ గదిలో నుంచే మాయమైపోవటం మొదలైనాయి. దేవుడి గదిలో డబ్బులుంటే మనకు మంచి జరుగుద్ది, ఎప్పుడు ధనలక్ష్మి అంటే కొలువై ఉంటుందని జమున ఒక బాక్సులో బంగారు కుంకుమ భరణ అలాగే దాంతోపాటు ఆవిడ ఇంత డబ్బులు పొత్తి పెట్టమని విశ్వనాథ్ చేతికిస్తే ఆయన అందులో పెట్టి దండం పెట్టుకున్నాడు ధన్తేరస్ రోజు. అయితే అది ఎప్పుడు పూజ గదిలోనే ఉంటుంది. ఒక రోజున పనమ్మాయి అది కొంగులో దాచుకొని వస్తుంటే ఏంటది అని అడిగింది గౌతమి. ఏమీ లేదమ్మా, అమ్మగారి దగ్గర 6 నెలల నుంచి నా జీతం దాచుకున్నాను, ఇప్పుడు మా అమ్మాయికి ఫీజు కట్టాలి అందుకని తీసుకెళ్తున్నానంటే తీసుకో అంది గౌతమి. ఆ తర్వాత కందిపప్పులు సరుకులు నిన్నే కదా పోసాం, సరుకులు కనిపించ
కనిపించట్లేదేంటి అని అడిగితే ఏమైందిరా అన్నాడు అనురాగ్. సరుకులు పోసాం కనపడలేదు అంటే, లేదమ్మా మీరు పోయలేదు అంది వంటమ్మాయి. అంటే ఏంట్రా ఇది అంటే, నేను పోయలేదా అంది గౌతమి. లేదమ్మా మీరు పోయలేదు, భ్రమపడుతున్నారు బాబు. అసలు సరుకుల్లో మీరు కందిపప్పే వద్దని చెప్పారు కదమ్మా చిల్లర కొట్ట అతనికి. నేనే చెప్పానా అతనికి అంటే, అవునమ్మా సరుకులు అతనితో మీరే చెప్పారు. చెప్పుంటానేమోలే. ఏరా నువ్వు చెప్పలేదా అంటే, చెప్పానులే చెప్పే ఉంటానులే అందే. ఆ తర్వాత అనురాగ్వి పర్ఫ్యూమ్స్ పోవటం, విశ్వనాథ్వి బట్టలు పోవటం, జమునవి బట్టలు పోవటం, ఆ తర్వాత అనురాగ్వి కాస్ట్లీ షూస్ పోవటం, వాచ్లు పోవటం, ఏమైపోతున్నాయి ఇవన్నీ అనేది అనురాగ్కి అర్థం కాలేదు. దాంతో గౌతమి చూసావంట్రా అవి ఇవి అంటే, నేను చూడలేదనేదే. ఆ తర్వాత ఇంట్లోకి అవసరం అవుతాయి కదా, ఎప్పుడన్నా సడన్గా అవసరమైతే ఏదైనా ఒకవేళ ఇంటర్నెట్ స్లోగా ఉంటే డబ్బులు ఉంటాయని ఒక 3 లక్షలు డబ్బులు తెచ్చిపెట్టాడు అనురాగ్. అయితే ఇల్లు డస్టింగ్ చేసేది ఆ 3 లక్షలు నొక్కేసిందే. దాంతో గౌతమి ఇక్కడ డబ్బులు పెట్టాను చూసావా అన్నాడు అనురాగ్. లేదమ్మా నేను చూడలేదు అందే. అనేసరికి ఏమైపోతున్నాయి ఇంట్లో అన్నీ ఇలా మాయమైపోతున్నాయి, మమ్మీ వస్తే బాగుండు అనుకున్నాడు. అనుకుంటూ ఉండగానే ఈలోపు కూరగాయలకని గౌతమి పనిచేసేదాన్ని వెంట పెట్టుకొని వెళ్తే అది కన్ను కొట్టింది కూరగాయల వాడికి. కేజీ ఎంత అని అడిగితే, కేజీ 1000 రూపాయలమ్మా అన్నాడు. 1000 రూపాయలే? మా ఊళ్ళో అయితే మా నాన్న 200 ఇస్తే ఎంత పెద్ద సంచికి ఇచ్చేవాడు మా కూరగాయల బాబాయ్. ఏమో బాబు సిటీలో అస్సలు కొనలేమో అని పళ్ళ కొట్టోడి దగ్గర కూరగాయల కొట్టోడి దగ్గర కమిషన్లు మాట్లాడుకొని పనిచేసేది తినటం మొదలుపెట్టింది డబ్బులు. దాంతో ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఏదైనా స్వీట్స్ ఫ్రూట్స్ పెడితే పనిచేసేవి వస్తా వాటి పిల్లల్ని తీసుకొచ్చి కాస్మెటిక్స్ క్రీమ్స్ కాజేయటం, ఫ్రిడ్జ్ల మీద పడి తినటం, స్నాక్స్ తినటం, స్వీట్స్ తినటం, డైనింగ్ టేబుల్ మీద తినటం, మంచాల మీద పడి దొరలటం, వాటి ఇష్టం వచ్చినట్టు చేయటం మొదలుపెట్టినే. పనిచేసేవన్నీ ఒక చోట చక్కగా కూర్చొని పేకాట ఆడుకోవటం, అష్టాచమ్మ ఆడుకోవటం, గౌతమిని ఎల్లి ఇల్లు ఉడుచుకోపోమ్మా అని ఇల్లు ఉడిపించటం, ఎల్లి బాత్రూములు కడుక్కోపోమ్మా అని బాత్రూములు కడిగించడం, ఎల్లి తడిగుడ్డ పెట్టుకో అంట్లు తోముకో అని చెప్పటంతో ఒక రోజున అలిసిపోయి ఇంత పేరక్కలాగా ముడిపెట్టుకొని కనిపించింది అనురాగ్కి. ఏంటే అవతారం అన్నాడు. అనేసరికి వచ్చేస్తున్నా, ఇప్పుడు దాకా పని చేశాను, రేపు శుక్రవారం కదా ముగ్గులన్నీ ఎట్టేశాను అంది. అనేసరికి నువ్వు చేయడం ఏంటి ఆ పనులన్నీ అన్నాడు. రోజు నేనేగా చేస్తున్నాను మామయ్య వాళ్ళు ఊరు వెళ్ళిన దగ్గర నుంచి అనేసరికి అనురాగ్కి ఏదో సిచ్యువేషను డౌట్ తన్నింది. దాంతో వెంటనే అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తే, హలో అన్నాడు విశ్వనాథ్. డాడీ ఎక్కడున్నారో? హాఫ్ అయిపోయినాయి నాన్న, ఇంకా హాఫ్ ఉన్నాయి అన్నాడు విశ్వనాథ్. ముందు మమ్మీని తీసుకొని వచ్చే డాడీ ఇంటికి అన్న తర్వాత, అదేంట్రా అంటే, మమ్మీకి ఇవ్వు ఫోను. అమ్మ ఇక్కడ ఏదేదో జరుగుతున్నాయి మమ్మీ, ఏవేవో మిస్ అవుతున్నాయి, డాడీని తీసుకొని రావా మమ్మీ అనేసరికి ఆవిడ బయలుదేరి వచ్చేసింది విశ్వనాథ్ని తీసుకొని. వచ్చి రావటంతోనే పనిచేసేదే పొద్దున్నే అలా వచ్చి కనపడి వెళ్ళిపోతూ జమునకు ఎదురొస్తే, ఏంటే వెళ్తున్నావు అంది జమున. అమ్మ మీరు ఇంకొక నెల ఉంటారన్నారు, అప్పుడే వచ్చేసారేంటి? ఏంటా వచ్చింది పాడుపేడ అని బాధపడుతున్నావా, లేకపోతే ఎందుకు వచ్చానని తెగ నెప్పులు పడి నీలుగుతున్నావా పదా లోపలికి అనేసరికి పని వాళ్ళందరూ గడగళ్ళాడిపోతా ఎవరి పనుల్లో వాళ్ళు ఎక్కడ స్థానాలు అక్కడ అన్నట్టు కూర్చున్నారు. కూర్చునేసరికి ఇక ఆ తర్వాత పని వాళ్ళందరినీ ఆవిడ గమనించడం మొదలుపెట్టింది. వెళ్ళగానే స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి పూజ గదిలోకి వెళితే పూజ గదిలో మాయం పూజ సామాను. ఇక వెళ్ళి వార్డ్రోబులు ఓపెన్ చేస్తే ఆవిడ చీరలు ఆయన బట్టలు మాయం. ఆయన లబో దిబోమన్నాడు. కొడుకు వాచ్లు ఆవిడకి లెక్కే, అవి మాయం. షూస్ మాయం. కోడలు బంగారు పట్టీలు మాయం. కోడలు ఉంగరాలు మాయం. ఇంట్లో 3 లక్షల క్యాష్ మాయం. దానికి తోడు వెండి డైనింగ్ సెట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద, అందులో సగం స్పూన్లు బౌల్స్ మాయం. వంటగదిలో సగం సామాన్లు మాయం. సరుకులన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు వెళ్ళి 15 రోజులు కూడా అవ్వలేదు, ఆలోపు 4 సార్లు సరుకులు తెచ్చాడని సరుకుల వాడు 4 సార్లు బిల్లు కట్టానన్నాడు అనురాగ. చూస్తే డబ్బాలన్నీ ఖాళీ. ఆవిడ ఫ్రిడ్జ్ చూస్తే ఫ్రిడ్జ్లో ఏమీ లేవు, వెలవెలపోయి కనపడుతుంది ఫ్రిడ్జ్. దాంతో ఆవిడ ప్రశాంతంగా కూర్చొని పని వాళ్ళందరినీ ముందు
సెక్యూరిటీ వాడిని పిలిచి వీళ్ళ మొత్తాన్ని కూడా సర్వెంట్ క్వార్టర్స్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉంచి అక్కడ లాక్ చేసి చెప్తా నేను అనేసరికి పదండి అని తీసుకెళ్ళాడు సెక్యూరిటీ. ఆ తర్వాత మధ్యలో గౌతమిని కూర్చోబెట్టి చుట్టూ ముగ్గురు కూర్చున్నారు. గౌతమి జమునను చూసి అనురాగ్ వెనకాల దాక్కుంటే, ఎందుకే నన్ను చూసి అలా వెళ్ళిపోతావు, ఇట్రా అమ్మ, ఏం చేశానే నేను నిన్ను అంటే, నువ్వు కూర్చుంటే నేను నుంచోవాలి కదా, నువ్వు అత్తయ్యవు కదా అంటే, ఎవరు చెప్పారే నీకు ఇవన్నీ అందావిడ. మా అమ్మ అనేసరికి, ఏం చెప్పింది మీ అమ్మ అందావిడ. అంటే ఆ మాటకే అత్తంటే భద్రకాళని, అత్తంటే రాక్షసని, అత్తంటే చుప్పనాద్దని, కోడళ్ళు అత్తకు నచ్చినట్టే ఉండాలని, లేదంటే అత్త కొట్టుద్ది, తిట్టుద్ది, కిరోసిన్ పోసి తగలబెట్టుద్ది, ఉరేసుద్ది, గ్యాస్ బండ లీక్ చేసి చంపేస్తుంది, కొడుకు కోడల్ని కాపురం చేయనివ్వదు, కోడల్ని పిల్లల్ని కన్నివ్వదు, అలాగే కోడల్ని పచ్చడి మెతుకులు పెట్టుద్ది, కారం మెతుకులు పెట్టుద్ది, కాళ్ళతో తన్నుద్ది, కడుపు పోయిందాకా నరకాలు పెట్టుద్ది అని చెప్పిందిగా మా అమ్మ. నువ్వు అత్తవి కదా, అందుకే నువ్వంటే నాకు భయం, అందుకే నేను నీకు దూరంగా ఉంటున్నాను అనేపాటికే ఆవిడ వీస్తూ పోయి, మరి ఆయనతో బాగానే ఉంటున్నావు, మామలందరూ మంచోళ్ళేనంట మా అమ్మ చెప్పింది అనేసరికి ఆయన షాక్ అయి అలాగే కూర్చున్నాడు. కూర్చుంటే, చూడమ్మా, 90% అత్తలు అలాగే ఉంటారేమో కానీ 10% అత్తల్లో కూడా అమ్మల్లాంటి వాళ్ళు మంచివాళ్ళు ఉంటారే అని చెప్పింది ఆవిడ. చెప్తే, అవునా, నువ్వు మంచి అత్తవా అయితే అని అడిగింది గౌతమి. అడిగితే ఆవిడ దగ్గరికి తీసుకున్న తర్వాత ఆవిడ్ని కౌగిలించుకొని బో 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 బోమని ఏడిసింది గౌతమి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే, మా నాన్న గుర్తొచ్చాడని, మా అమ్మ గుర్తొచ్చిందని, చిన్నప్పుడు మా నానమ్మ వచ్చేదని, మా నానమ్మ రోజు పోట్లాడుకునేవాళ్ళని, కొట్టుకునేవాళ్ళని, తిట్టుకునేవాళ్ళని, మా నాన్న మా అమ్మకి మా నానమ్మకి చెప్పలేక నలిగిపోయేవాడని, తర్వాత నన్ను అమ్మ కొట్టి తిట్టి పెంచిందని, అమ్మ చెప్పినట్టు వినాలి, అక్క చెప్పినట్టు వినాలందని, తర్వాత అక్క చెప్పినట్టు విన్నానని, తర్వాత అక్కెందుకు బావను అలా గదిలోకి పంపించిందో నాకు తెలియలేదని, బావ కొట్టాడని, ఇదంతా గిచ్చాడని ఆవిడకి చూపించి ఏడ్చి తప్పుగా ఏదేదో చేయబోయాడని చెప్పేపాటికే ఆవిడకి బాధేసిందే. దగ్గరికి తీసుకొని, తప్పమ్మ, అందరూ అత్తలు చెడ్డవాళ్ళు కాదు, అవును ఇట్రా నాన్న అని దగ్గరికి పిలిస్తే, చెప్పత్తమ్మ అని ఆవిడ ఒళ్ళో పడుకున్న తర్వాత తల మీద చెయ్యేసి నిమురుతూ ఆవిడ వస్తువు తీసుకొచ్చిన స్వీట్స్ అవి పెట్టి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. ఆవిడని గట్టిగా కౌగిలించుకొని ఆవిడ భుజం వాటేసుకొని అలాగే భుజం మీద పడుకుంటే ఆవిడ ముద్దుగా దగ్గరికి తీసుకున్న తర్వాత, అమ్మ, మన ఇంట్లో అసలు ఏం జరుగుతుందిరా మేము వెళ్ళిన దగ్గర నుంచి అని అడిగితే, ఏముంది జరగటానికే, పొద్దున్నే మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు కదా, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వంటమ్మాయి నన్ను వంట చేసుకోమంటుంది, నేనే చాలా రకాల వంటలు చేస్తున్నాను, ఆ తర్వాత ఇల్లంతా పనమ్మాయి ఊడ్చుకోమంటుంది, ఊడ్చుకుంటున్నా, తడిగుడ్డ పెట్టే అమ్మాయి పెట్టుకోమంటుంది, అలాగే దుమ్ము దులిపే అమ్మాయి ఉంది కదా డస్టింగ్దే అన్నాడు అనురాగ్. మొత్తం నేనే క్లీన్ చేసుకొని బాత్రూములు కడిగేస్తున్నానా, బయట ఇల్లు గుమ్మాలు అన్నీ కడుక్కొచ్చి ముగ్గులు పెట్టేస్తున్నానా, గార్డెన్లో మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టేస్తున్నానా, పైన టెర్రస్ అంతా కడుక్కొచ్చేస్తున్నానా, అన్ని రూముల్లో శుభ్రంగా బూజులు దులిపేసి బెడ్షీట్లు మార్చి కర్టెన్లు ఉతికేసి కర్టెన్లు వేసేసి వేరే బెడ్షీట్లు పిల్లో కవర్లు వేసేస్తున్నానా, ఆ తర్వాత మా ఆయనకి ఇష్టమైనవి అన్నీ వండి టేబుల్ మీద పెడుతున్నానా అని చెప్పిన తర్వాత, మొత్తం నువ్వే చేస్తున్నావా అమ్మ అయితే అందే. అవునుగా అత్తమ్మ అని చెప్పిన తర్వాత, సరుకులు ఎన్నిసార్లు వచ్చాయమ్మా, 1 2 3 4 సార్లు వచ్చాయి అత్తమ్మ, అయితే ఒక్కొక్క పెట్టె మీద 10,000 వేసిందమ్మా, మీ ఊళ్ళో సరుకులు ఎంత ఎక్కువ రేటో తెలుసా, అసలు ఈయన దగ్గర కార్డు తీసుకుంటే వాడు ఇలా గీకాడా, ఈయన నెంబర్ చెప్పాడా, ఆ నెంబర్ నొక్కానా, డబ్బులు వెళ్ళిపోయినాయి అన్నాడు. మామయ్య, ఆ పెట్టెలో అన్ని డబ్బులు ఎలా పడతాయి అని అడిగింది. అడిగేపాటికి ఆయన గుండె పగిలిపోయి, అసలే కష్టార్జితాలు ఆయనకు రూపాయి అంటే గట్టెక్కువ, వాళ్ళు సంపాదించుకునేది కష్టపడి, కాబట్టి వాళ్ళ రూపాయి వాళ్ళకి లెక్కే, వాళ్ళేమి తప్పుడు పనులు చేసో ఎవరి కొంపలు ముంచో సంపాదించుకున్నాయి కాదు, దాంతో పెర్ఫ్యూమ్ బాటిల్స్, నీ బంగారు పట్టీలు, నీకు నేను పెట్టిన ఉంగరాలు పట్టు చీరలు ఏమయ్యాయిరా నాన్న అంటే, ఏమో అత్తమ్మ, నీ సానానికి వెళ్ళేటప్పుడు పెట్టానా మాయమైపోయినాయి, ఈయన పెట్టానంటాడా మాయమైపోయినాయి, మీ గదిలోకి నేను డోర్ వేసి
ఇచ్చానా, డోర్ తీసి వార్డ్రోబులు తీసి ఉంటున్నాయి. నేను పూజ గదిలో పూజ చేసుకుంటున్నానా. అవ్వ నీకో విషయం చెప్పనా, మన ఇంట్లో దేవుడు రోజు వెండి గిన్నెల్లో తినటానికి, వెండి పళ్ళాల్లో తినటానికని అన్నీ తీసుకొని ఎత్తుకెళ్ళిపోయి మాయం చేసేస్తున్నాడు అనేపాటికి అనురాగ్కి మాట రాలా నోట్లో నుంచే. విశ్వనాథ్ బావురుమని నోట్లో కర్చీఫ్ కుక్కుకొని కూర్చున్నాడు ఆయన. కూర్చునేపాటికి ఏం పోయినాయి అమ్మ, పూజ సామానన్నీ మింగేశాడు మా దేవుడు. నీకు ఇంకో విషయం తెలిస్తే డైనింగ్ టేబుల్ మీద అన్నీ మింగేస్తున్నాడు దేవుడు. మన ఇంట్లో దేవుడు తిరుగుతున్నాడంట, పనమ్మాయి చెప్పింది, ఎవరితో చెప్పబాకు అంది గౌతమి. అన్న తర్వాత కూరగాయలకి వెళ్ళావా అమ్మ అని అడిగితే, అమ్మ బాబోయ్ నీకు విషయం తెలుసా, ఒక్కొక్క కోడిగుడ్డు 200 అంట ఈ ఊళ్ళో. అమ్మ దేవుడోయ్, అమ్మ నాయనోయ్, ఏమన్నా కొంటావా అమ్మ, ఇలాగైతే అసలు ఓ తల్లోయ్. కూరగాయలు బెండకాయలు 1000 రూపాయలంట కేజీ, వంకాయలు 1000 రూపాయలంట కేజీ, కొత్తిమీర కట్టె 2000 అంట మావయ్య అని చెప్పేపాటికి ఆయనకి దుఃఖం తన్నుకొచ్చేసి కూర్చున్న మనిషి పడుకుండిపోయి నేలకేసి కొట్టుకోవటం మొదలు పెడితే, డాడీ అన్నాక నేను తట్టుకోలేకపోతున్నాను రా ఈ గుండె కోత. దీనికి చదువు రాకపోతే రాపోయిందే, ఆ పోయిన ఎదవ దీనికి అసలు లోకజ్ఞానం నేర్పలేదేంట్రా. అదేమో అతివృష్టి, బీటెక్ అని పంపిస్తే కడుపులు చేయించుకొచ్చి వాడిని సెట్ చేసుకొని చెల్లెల్ని తార్చాలనుకుంది. ఇదేమో అనావృష్టి. ఏంట్రా నాయన నాకు ఈ కర్మ అని. ఏమ్మా నీకు అది అలా ఉండదు ఇది ఇలా ఉండదని తెలియదంటే, అన్నీ అమ్మ చూసుకునేది, తర్వాత అక్క చూసుకునేది, తర్వాత నాన్నగారు చూసుకునేవారు. ఇప్పుడు నువ్వు ఉన్నావుగా మావయ్య, తర్వాత మొగుడున్నాడుగా మా ఆయన, తర్వాత అత్తయ్య ఉంది కదా అన్నట్టు నీకు విషయం తెలుసా అత్తమ్మ, మీ అబ్బాయి పెద్ద గదిలో రమ్మంటాడు, ముద్దిమ్మంటాడు. అలాగే మీ అబ్బాయి నన్ను సిగ్గుపడద్దు అంటారు. సిగ్గేదా ఎవరికైనా, ఎక్కడెక్కడో ముట్టుకుంటాడంటే ఆవిడ నోటి మీద చెయ్యేసి గట్టిగా పట్టేసుకుందే. ఆ అబ్బాయి సిగ్గేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. దీనికి ఏ చెప్పొచ్చో ఏ చెప్పకూడదో, ఏం మాట్లాడొచ్చో ఏం మాట్లాడకూడదో ఏమీ తెలియట్లేదు జమున అని ఆయన కూర్చుండిపోయేసరికి, ఏమైంది మావయ్య ఏడవబాకమ్మా అని కళ్ళు తుడిసేపాటికి, నువ్వేం చేసావో తెలుసా అసలు అని ఆయన మొత్తం లెక్క చూసుకొని, మొత్తం ఒక 40 లక్షలకు వచ్చిందంటావా నష్టం అని నెత్తిన గుడ్డేసుకున్న తర్వాత, ఇక ఏమైంది మావయ్య అంటే, ఈయనవన్నీ నాకు తెచ్చిన నష్టాలే అన్నాడు. సారీ అనేసి వెళ్ళి ఆ ఒళ్ళో పడుకుంది. దాంతో తప్పు దాంది కాదండి మీది. నేనేమని చెప్పాను, దానికి లోకజ్ఞానం తెలియని మట్టి ముద్ద అమాయకురాలు, అన్నీ నేర్పించి వెళదామంటే ఇప్పుడు వాళ్ళకి ప్రైవసీలు ఇచ్చి మన ఇద్దరం తీర్థయాత్రలకు వెళ్ళటం అవసరం. దానికి ముందు మొగుడితో ఎలా ఉండాలనేదే దాని అమ్మ నేర్పలేదు. అక్కడి నుంచి మనమే కదా నేర్పుకోవాలి. ముందు చెప్తాను ఉండండి ఒక్కొక్కళ్ళ పని అని సెక్యూరిటీ వాడిని పనోళ్ళందరినీ ఇటు తీసుకురా అంది జమున. అన్న తర్వాత తీసుకొచ్చాడు. ముందు మీరు పోలీస్ స్టేషన్కి పోలీస్ ఆయనకి ఫోన్ చేయండి అనేసరికి పని వాళ్ళు వణికిపోవటం మొదలుపెట్టారు. పోలీస్ ఆయన వచ్చాడు. చూడండి సిఐ గారు, మా ఇంట్లో ఇవి మిస్ అయిపోయినాయి. మీకు తెలుసా మా ఇంట్లో దేవుడు నడుస్తున్నాడని ఇది చెప్పిందంట. మీకు తెలుసా మన ఊళ్ళో కోడిగుడ్డు 200 అంట, మన ఊళ్ళో కేజీ కూరగాయలు 1000 రూపాయలంట. ఈ కూరగాయల దగ్గరికి మేము రెగ్యులర్గా వెళ్తాం, ఈ ఫ్రూట్స్ దగ్గరికి మేము రెగ్యులర్గా వెళతాం. అలాగే మీకు ఒక విషయం తెలుసా, రేషన్ షాప్ వాడికి ఫోన్ చేసి పిలిపించింది ఆవిడ. వీడి దగ్గర ఒక బాక్స్ సరుకులు 1000 రూపాయలంటండి, 10,000 రూపాయలంటండి. అలాంటివి 8 బాక్సులు పడుతున్నాయంట మాకు. దట్టు 15 రోజుల్లో 4 సార్లు 4,80,000 అయినాయి మాకు తెలుసా మీకు అనేపాటికి లేడీ కానిస్టేబుల్ని జెంట్స్ని తీసుకొచ్చి ఆయన పోలీసుల్ని చితకబాది వదిలిపెట్టారు. 3 రౌండ్లు వదిలిపెట్టిన తర్వాత ఇక కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. వెండి సామాను పోయినాయి, మొత్తం ఇలా మా కోడలు వస్తువులన్నీ పోయినాయి, ఏమైనాయో బయటికి రావాలి, వీళ్ళ పరువు పోవాలి, మీడియా వాళ్ళని రమ్మని మనండే, మొత్తం ఫోటోలు తీసుకుంటారు, ఆ తర్వాత వీళ్ళకి జైలు శిక్ష పడేలా చేసి కోర్టులో సబ్మిట్ చేద్దాం అంద ఆవిడ. అనేసరికి కాళ్ళ మీద పడి, కేసులొద్దు ఏమొద్దమ్మా, మీ దండం పెడతాం, మీ వస్తువులన్నీ మీకు తెస్తామని కానిస్టేబుల్ అని వెంట పెట్టుకొని వెళ్ళి
మొత్తం తీసుకొచ్చి అక్కడ పోస్తే విశ్వనాథ్ అలా కూర్చొని అన్ని లెక్కలు చూసుకోవటం మొదలుపెట్టాడు. ఆయన లెక్కలు చూసుకోవటం మొదలుపెట్టిన తర్వాత రేషన్ షాప్ కూడా అన్నీ వెనక్కిస్తే, నీకు కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉందట్రా, నీ వయసు ఏంటి, 30 ఏళ్ళ నుంచి నీ దగ్గర సరుకులు తీసుకుంటున్నావు, నువ్వు చేయాల్సిన పనులేనా ఇవే, ఏరా నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా బంగారాన్ని అమ్ముతున్నావా, నీకు పిల్లలు ఉన్నారని ఎన్నిసార్లు రా నువ్వు కూరగాయలు ఇచ్చినప్పుడు నేను నీకు అవి ఇవి అని ఒక 500 ఉంచుకో 1000 రూపాయలు ఉంచుకొని చేతిలో పెట్టొచ్చిందే. కష్టాన్ని గుర్తించే వాళ్ళకే విలువ లేక నా కోడల్నే నేను లేనప్పుడు వెన్నుపోటు పొడవాలనుకున్నారంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలరా అనేపాటికి బాగా వీళ్ళని చితకబాది పోలీస్ ఆయన పని వాళ్ళందరిని ఆవిడ పనిలో నుంచి తీసేసే బయటికి పంపించేసింది. సెక్యూరిటీ అతను ఒక్కడే కరెక్ట్గా ఉన్నాడు ఆ ఇంట్లో. అతను ఒక్కడే మాత్రమే ఆ ఇంట్లో ఉంటే, అమ్మగారు అయ్యగారు చాలా మంచివారు బాబు, చాలా బాగా చూస్తారు, ప్రతి సంవత్సరం కూడా మా అందరికీ బట్టలు సంవత్సరానికి 4 జతలు పెడతారు, అలాగే 2 నెలల జీతం బోనస్ ఇస్తారు, ప్రతి పండక్కి అమ్మగారు స్వీట్స్ ఇస్తారు, ఇంట్లోకి పిలిచి భోజనం పెడతారు, తప్పు కదా బాబు అలా చేయటం అన్న తర్వాత ఇక అక్కడి నుంచి మార్పు రావాల్సింది వీళ్ళల్లో వాళ్ళల్లో కాదు, ముందు మన కోడల్లో రావాలి మార్పు అని జమునకి ఏం చేయాలో అర్థమైంది పరిస్థితి. దాంతో ఆవిడ ముందు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకుని ఇక ముందు కోడల్ని ఎలా ఉంచాలో, ఎలా వంచాలో, ఎలా మార్చుకోవాలో, ఎలా మౌల్డ్ చేయాలో కూడా ఆవిడకి అర్థమైంది. అర్థమయ్యి తెల్లారి నుంచే మొత్తం పనివాళ్ళు మారిపోయి కొత్త పనివాళ్ళు యూనిఫాముల్లో వచ్చి ఉన్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని ఇల్లంతా బెడ్రూములు మినహా సీసీ క్యామ్స్ పెట్టించేసిందే. మొత్తం అంత కొత్త పని వాళ్ళు వచ్చారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు. ఆ తరువాత నుంచే టీచర్లను పిలిపించింది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు, అలాగే డాన్సు, అలాగే మ్యూజిక్, అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నేర్పించే వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసి వెళ్ళిన తర్వాత ముందు గౌతమిని తీసుకొని ఆవిడది స్కూటీ ఉంటే ఆ స్కూటీ చానాళ్ళయింది ఆవిడ మూలన పెట్టి దాన్ని దుమ్ము దులిపి కోడలికి స్కూటీ నేర్పించడం మొదలుపెట్టింది. మీ అమ్మ చూడరా ఇప్పటికి కూడా ఎంత అందంగా ఉంటుందో అనేపాటికి నేను అనుకోవాల్సింది నువ్వు అంటున్నావా డాడీ అంటే, నిజంరా మీ అమ్మ చాలా అందంగా ఉంటుంది, చాలా తెలివైంది కూడా, ఎంత నాజుగ్గా ఉంటుందో చూడు, దాని తెలివితేటల ముందు ఎవరూ పనికిరారు అనిపించేస్తుంది నాకు అందుకే అన్నాడు ఆయన. గౌతమికి స్కూటీ నేర్పించడం మొదలుపెట్టిందే. వచ్చిన తర్వాత స్కూటీ మీద ఎక్కించుకొని షాపింగ్ మాల్స్కి, సినిమా హాళ్ళకి, అలాగే బయట ప్రపంచాలకి, వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి, మహిళా మండళ్ళకి, షాపింగులకి, రెస్టారెంట్లకి, హాస్పిటల్స్కి, హోటల్స్కి అన్నిటికీ తీసుకెళ్ళి కొడుకును కూడా వెంట పెట్టుకెళ్ళి ఏది మంచి ఏది చెడు అని అన్నీ నేర్పటం, సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళి సరుకులు ఎలా కొనాలో, బిల్లు ఎలా వేస్తారో, ఆ బిల్లులో ఉన్నాయని వచ్చినాయో లేదో ఎలా చూసుకోవాలో, ఇంట్లో పని వాళ్ళతో ఎలా ఉండాలో, పని వాళ్ళని ఎక్కడుంచాలో, మనం వాళ్ళతో ఎలా ఉండాలో మొత్తం నేర్పించుకొచ్చింది. భర్తగా అనురాగ్కి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, మీ ఇద్దరి మధ్య జరిగే ఏ విషయాలు కూడా నువ్వు మాతో కూడా చెప్పకూడదు, అత్తమామలమైన అని, దాన్ని పర్సనల్ స్పేస్ అంటారని, నువ్వు అతనితో క్లోజ్గా ఉండాలని నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, ఆడపిల్ల సిగ్గుపడకూడదు, పెళ్ళైన కొత్తల్లో తప్ప నీకేం కావాలో నీ భర్తను తప్ప ఎవరిని అడుగుతావు, అతనికి నచ్చినట్టుగా నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టుగా అతను ఉండమని చెప్పాలి, అప్పుడే జీవితం బాగుంటుందమ్మా అని నేర్పించింది. ఆ తర్వాత ఆడపడుచు వస్తే ఆడపడుచుని పలకరిస్తే దీపతో కూడా నువ్వు అనవసరమైన విషయాలు అడగకూడదు, అనవసరమైన విషయాలు చెప్పకూడదు, ఎంత వదిన ఆడపడుచులైనా ప్రతిదానికి కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని గీతలు ఉంటాయి. పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత దీప ఆ ఇంటికి ఆడపిల్ల, మన ఇంటికి పరాయి పిల్లే. ఇప్పుడు తను వాళ్ళ అత్తమామలకి కోడలే కాదు కూతురు కూడా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. వస్తే బాగున్నారా అనాలి, భోజనం పెట్టాలి, ఎవరికి ఏది దోచిపెట్టకూడదు, ఏ ఫైనాన్షియల్ లెక్కలు ఎవరికి చెప్పకూడదు. జనాల ధోరణి ఎలాంటిదో తెలుసా, మనం బాగుపడ్డాము అంటే వాళ్ళు మనంత బాగుపడలేదే అని ఏడ్చే సమాజమే ఎక్కువ. అలాగే కూతురు అత్తింటి వాళ్ళు వచ్చి వెళుతూ ఉంటారు, వాళ్ళతో ఎంతవరకో అంతవరకే ఉండాలి. అలాగే మనిషిని ఇక భర్త తరపున ఉన్నటువంటి ఆయన అక్క చెల్లెళ్ళని, తన పుట్టింటి వాళ్ళని పిన్ పాయింట్ చేసి ప్రతి ఒక్కళ్ళని కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళతో ఇలా ఉండాలి, బయటికి వెళ్తే ఇలా బిహేవ్ చెయ్యాలి
అని ప్రతి ఒక్కటి నేర్పించుకొచ్చింది. జ్ఞానం నేర్పించింది, తెలివితేటలు నేర్పించింది, మాట్లాడటం నేర్పింది, భర్తతో ఎలా ఉండాలో నేర్పింది, అత్తమామలతో ఎలా ఉండాలో నేర్పింది, లోక జ్ఞానం నేర్పించింది, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించింది, ప్రపంచం అంటే ఎలా ఉంటుందో చెప్పింది. ప్రతి ఒక్కటి పక్కన కూర్చోబెట్టుకొని మహాభారతం అంటే ఇదని, ఇందులో కౌరవులు పాండవులు ఇలా ఉండేవాళ్ళని, అసలు ఇది ఎందుకు జరిగిందని, భాగవతం అంటే ఇదని, రామాయణం అంటే ఇదని, అలాగే ఒకవైపున వచ్చిన టీచర్లందరితో వాళ్ళు ఎలా చెప్తున్నారో గమనించి ముందు ఇంగ్లీష్ మాట్లాడటం, హిందీ మాట్లాడటం, చదవటం, రాయటం, నంబర్స్ నేర్చుకోవటం, వాటన్నింటినీ నేర్పించింది. మెల్లమెల్లగా జ్ఞానం రావటం మొదలైంది గౌతమికి. 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇప్పుడు గౌతమి డ్రెస్సింగ్ స్టైల్ మారింది. బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళింది, కారు డ్రైవ్ చేస్తుంది, లైసెన్స్ వచ్చింది. దాంతోపాటు గౌతమికి స్కూటీ తోలటం వచ్చింది. మొగుడితో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. వెంటనే పిల్లల్ని కనొద్దని అత్తగారు చెప్పింది. కొన్నాళ్ళు టైం తీసుకోమని చెప్పింది. ఇప్పుడు మామగారితో చాలా బాగా మాట్లాడుతుంది. ఇంటికి ఎవరైనా వస్తే చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. పని వాళ్ళతో ముందు ఇదేంటి ఇలా చేసావు, ముందన్నీ టేస్ట్ చూపించు, నాకు ఇందులో ఇది తగ్గిందే, నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయొద్దు నువ్వు అని వాళ్ళతో కరెక్ట్గా పనులు చేయించడం మొదలుపెట్టింది. ఇక ప్రతి ఒక్కటి అత్తగారి దగ్గరికి వచ్చి, అత్తమ్మ ఇది ఇలా కన్నా ఇలా చేస్తే బాగుంటుందేమో, ఒకసారి చూడండి అని చెప్పటం మొదలుపెట్టింది. ఆయనతో, మావయ్య మనం వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందేమో అని మొగుడుతో, మామగారితో చెప్తూ మొగుడు ఆఫీస్కి వెళ్ళటం, అత్తగారు చెప్పినట్టు ఆఫీసులో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు, స్టాఫ్ ఎలాంటి వాళ్ళు, మొగుడు నిజం చెప్పాలంటే గాలి రకం కాకపోయినా మగాడి బుద్ధి కుక్కతోక లాంటిది, కోతి బుద్ధి లాంటిది. ఏ క్షణం ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. అది మగాళ్ళల్లో మాత్రమే తప్పని కూడా అనలేం. వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చుట్టూ ఉండే ఆడవాళ్ళు కూడా తేడాగా ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆఫీస్కి వెళ్ళటం, గమనించుకోవటం, మొగుడితో కలిసి తను బయటికి వెళ్ళటం, పార్టీస్కి అటెండ్ అవటం, అందరికీ వైఫ్గా పరిచయం అవటం, ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళని కూడా గమనించటం, ఎవరితో ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడటం, ఆఫీసులో కూడా మెల్లమెల్లగా తను ఇంగ్లీషు అవన్నీ రాయటం, చదవటం నేర్చుకుంది. కాబట్టి మెల్లమెల్లగా భర్త ఇదిలా అని నేర్పిస్తే ల్యాప్టాప్ నేర్చుకుని, స్మార్ట్ ఫోన్ నేర్చుకుని మెల్లమెల్లగా వాటిల్లో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది గ్రహించటం. ఈలోపు అత్తగారు 10th రాయించింది. ఆ తర్వాత ఇక 1 టైంలో ఇంటర్ రాయించి డిగ్రీ రాయించింది. ఆ తర్వాత పీజీ కూడా చేయించుకున్నాడు అనురాగ్. అప్పటి వరకు పిల్లల్ని మాత్రం కనొద్దని కనలేదు అనురాగ్ కూడా. ఇప్పుడు గౌతమి ఒక పర్ఫెక్ట్ అమ్మాయే, ఒక పర్ఫెక్ట్ ఆడదే. నిజం చెప్పాలంటే ముమ్మూర్తుల జమునను చూసినట్టే అనిపించింది విశ్వనాథ్కి. ఆయన ఒక్కటే మాట అన్నాడు, నువ్వు మార్చావన్నది ఎంత నిజమో జమున, అది మారిందన్నది కూడా పిల్ల అంతే నిజం. చెప్తే మారే వాళ్ళు ఎంతమంది, చెప్తే నేర్చుకునే వాళ్ళు ఎంతమంది. ఒక రకంగా చెప్పాలంటే మన అమ్మాయి కన్నా కూడా మన కోడలు ఇప్పుడు చాలా తెలివితేటలు నేర్చుకొని వినయ విధేయతలు, సంస్కారం నేర్చుకుంది. మన అమ్మాయికి ఎంత అవసరమో అంత నేర్పించానండి. అది అత్తారింట్లో ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు మన అమ్మాయి ఆ ఇంటి పిల్ల. ఇక ఆ పరిస్థితులకు తగినట్టుగా అది దాని జీవితాన్ని మౌల్డ్ చేసుకొని నడిపించుకు వెళ్ళగలదు. కానీ మన కోడలు కదా, మన కొడుకు భార్య కదా, మన ప్రాణం కదా, మన కూతురు లాంటిది కదా, మన సర్వస్వం కదా. కాబట్టి మనమే అన్నీ చూసుకోవాలి మరి దగ్గరుండే. ఒక విషయం చెప్పమంటారా, లోపాలు లేని మనుషులు ఉండరు, లోపాలు లేని వస్తువులు ఉండవు. వాటన్నిటిని మనం పక్కకి విసిరేసుకుంటూ పోతే జీవితంలో ఒక రోజుకి మనలోనూ లోపాలే కనపడతాయి. మార్చుకుంటూ వెళితే ఏదైనా మారుద్దే. మార్చి పద్ధతి విధానాల్లోనే తేడా ఉంటుంది అంతే అని ఆవిడ చెప్పింది. ఆవిడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించిందే. అలాగే భార్య వైపు చూస్తున్న విశ్వనాథ్ దగ్గరికి కొడుకు వచ్చి, ఏం డాడీ గౌతమిని చూస్తే మమ్మీలా అనిపించిందా అనేసరికి, ఎవరు చెప్పారా, మీ అమ్మలాంటి ఆడవాళ్ళు నిజానికి 100కి 10% మందే ఉంటారు అని ఇదివరకు అనుకునేవాడిని, కానీ చాలా అరుదుగా ఉంటారు నాన్న. నిజం చెప్పమంటావా, ఒక ఆడది మాత్రమే చేయగలదేమో బహుశా,
తను పుట్టుకతోనే ఒక అమ్మాయిగా పుట్టుద్దే, ఒక శక్తిగా పుడుతుంది. ఆ తర్వాత అమ్మా నాన్నలకి కూతురుగా, అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి తోబుట్టువుగా, ఆ తర్వాత స్నేహితురాళ్ళకి స్నేహితురాలిగా, ఆ తర్వాత చదువుకునే ఒక విద్యార్థినిగా, అయిపోయిన తర్వాత ఒక మగాడికి ప్రేయసిగా, ఇల్లాలిగా, కోడలిగా, ఆడపడుచుగా, తోడుకోడలుగా, వదినగా, నలుగురు బంధువులు తల్లో మెదులుతూ, ఆ తర్వాత పిల్లలకి తల్లిగా, ఆ తరువాత ఆవిడ ఒక అత్తగారిగా, ఎన్ని బాధ్యతలురా ఒక ఆడదాని జీవితంలో. మీ అమ్మలాంటి వాళ్ళు మాత్రమే వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించుకురాగలరేమో బహుశా. మీ అమ్మ నిజం చెప్పాలంటే పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్నటువంటి స్త్రీలకి ఏమాత్రం తక్కువ కాదో, అన్నీ తానై ఉంటూ కూడా అన్నీ నేనే అనే ప్రపంచానికి తెలిసేలా ఏమాత్రం నన్ను తగ్గనివ్వదో, అలాగని ప్రతి క్షణం తను నాలో సగమై ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి రూపాయి జాగ్రత్త చేసుద్దే. మీ లైఫ్లో అన్ని హ్యాపీనెస్లు ఉండాలనే, ప్రతిదానికి కొన్ని హద్దులు ఉంటాయనే. మీ అమ్మకి చాలా విలువలు తెలుసురా, మీ అమ్మకి సంస్కారం తెలుసు. అలాంటి ఆడదానికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలేమో బహుశా. నిజంగా దేవతల్లోనే ఉంటారేమో మీ అమ్మ లాంటి ఉత్తములైన ఆడవాళ్ళు, ఉత్తములైన ఇల్లాళ్ళు. నీ విషయం తెలుసా, మా అమ్మ ఒక అమ్మగా చెప్పాలంటే కూతుళ్ళ విషయంలో రైట్, కొడుకు విషయంలో రాంగ్. మా నాన్న విషయంలో మా అమ్మ భారీగా ఫెయిల్. ఇక నా అక్క చెల్లెళ్ళ విషయాల్లో అంటావా, ఏదో ఇక వాళ్ళు పిల్లల విషయంలో, అత్తమామల విషయంలో ఎక్కడో ఒక చోట తన్నేస్తూనే ఉంటుంది. కానీ మీ అమ్మ విషయంలో మాత్రం ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఏ విషయంలో ఇంత చిన్న వంక కూడా కనిపించదురా. మీ అమ్మకు కోపం ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుద్దే. మీ అమ్మకి ఆవేశం ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుద్దే. మాట్లాడే ముందు ఆలోచిస్తుంది, అవతల వాళ్ళని అర్థం చేసుకుంటుంది. తొందరపడి మాటని తర్వాత సారీ చెప్పుకోవటమే మనిషికి చావుతో సమానం కదా, ఎందుకు క్షమాపణ చెప్పుకోవాలి అనుకుంటుంది. మనకన్నా వయసులో చిన్నవాళ్ళైనా మంచి పని చేశారు అనుకుంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంది, థ్యాంక్స్ చెప్పుద్దే, వాళ్ళని ప్రైజ్ చేసుద్దే. మీ అమ్మలో ఉన్న మంచి క్వాలిటీస్ నేను ఏవని ఎన్నని చెప్పగల నాన్న. ఇప్పుడు నీ భార్యని చూస్తే మీ అమ్మలా అనిపిస్తోంది. ఇక నీ లైఫ్కి తిరుగులేదురా, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా అని ఆయన కొడుకుని కౌగులించుకున్నాడు. ఆ తర్వాత దీపక పిల్లలు పుట్టారు. తర్వాత గౌతమికి 2 పిల్లలు పుట్టారు, కమల పిల్లలు. అత్తగారికి అప్పచెప్పి మీరే పెంచండి అత్తయ్య, మీ అబ్బాయిని ఎలా పెంచారో అలాగే పెంచండి, ఎందుకంటే మీరే కదా నా తొలి గురువు. అత్తగారే తొలి గురువుగా ఉండి అన్నీ నేర్పించే అదృష్టం దక్కిన కోడల్ని నేను. నా అమ్మ కూడా మీరే. మీ పెంపకంలోనే వీళ్ళు బంగారంలా పెరిగి పెద్దయి సంస్కారం విలువలు నేర్చుకుంటారో. మీ పెంపకంలోన అయితేనే రేపు వీళ్ళు సొసైటీలో గుడ్ సిటిజన్స్గా ఎదగలుగుతారు అత్తయ్య అని చెప్తే ఆవిడ నవ్వుకుందే. ఆ ఇంట్లో ఇక అన్ని సంతోషాలే. ప్రశాంతంగా మంచి కొడుకు కోడలు, అప్పుడప్పుడు వచ్చెళ్ళే చక్కటి కూతురు కాపురం. పిల్లా పాపలతో ఇటు కొడుకు అటు కూతురు సంతోషంగా ఉంటే మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ జమున విశ్వనాథ్ వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్నే సంతృప్తిగా అనుభవిస్తున్నారు. ఎవరికైనా ఇంతకన్నా కావలసిందే ఉందే. మనిషి జీవితాంతం కష్టపడి సంపాదించుకునేది నిజానికి పిడికడు కడుపు కోసమా, తన కన్న బిడ్డల కోసమా, తన కోసమా? నిజం చెప్పాలంటే తన వాళ్ళు సంతోషంగా ఉండటం చూడలేని కళ్ళెందుకో, తన వాళ్ళు సంతృప్తిగా బ్రతకటం చూడలేని బ్రతుకులెందుకో? తృప్తిగా ఉండాలి మనిషి జీవితం. ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలంటే మనిషి చాలా గొప్ప విలువలు కలిగి ఉండాలి. నిజంగా విశ్వనాథ్ చెప్పినట్టు బహుశా జమున లాంటి ఆడవాళ్ళు ఇంట్లో ఇల్లాళ్ళగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.